సంతోషమైనది. అదే దాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతించుచున్నాను. அவருடைய சமூகத்தை நாடி தேடக்கூடிய யாக்கோபின் சந்ததியாய் நம்மை தெரிந்து கொண்டதற்காக தேவனை ஸ்தோத்திரிப்போம். ఆయన సంతతి వలె, యాకోబు సంతతి వలె ఆయన వెతికినట్టుగానే మనము ఆయనను వెతకడానికి ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని స్తుతించుచున్నాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. యాత్రాగమం నిర్గమాకాండము 4వ అధ్యాయం 4వ అధ్యాయము 22 23 వచనங்களை వాసిக்க கேட்போம். మనము 4వ అధ్యాయము 22 23 వాక్యములను చదువుదాము. అప్పుడు నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాడు పంపనొల్లని ఎడల, ఇదిగో నేను నీ కుమారుణ్ణి, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా, సిప్పోర వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అతన్ని పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైద్యువనే. 4వ అధ్యాయము 22 23 కొద్దిగా చదవండి, మరొకసారి చదవండి. నిర్గమాకాండము 4వ అధ్యాయము 22 23. అప్పుడు నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్టు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాణ్ణి పంపనొల్లని ఎడల, ఇదిగో నేను నీ కుమారుణ్ణి, నీ జ్యేష్ఠ పుత్రుణ్ణి చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. இங்கே இஸ்ரவேல் என் குமாரன், இஸ்ரவேல் என் சேஷ்டபுத்திரன் என்று தேவன் சொல்லுகிறார். ఈ వాక్య భాగములో ఇశ్రాయేలు గురించి ఈయన నా కుమారుడు, ఈయన నా జ్యేష్ఠ పుత్రుడు అని చెప్పి దేవుడు మాట్లాడుచున్నాడు. ఇశ్రాయేలు ఎన్ కుమారన్, ఇశ్రాయేలు ఎన్ శ్రేష్ఠపుత్రన్. ఇశ్రాయేలు నా కుమారుడు, అయితే అతడు నాకు జ్యేష్ఠ పుత్రుడై ఉన్నాడు అంటున్నాడు. ఇశ్రాయేలు ఎన్ కుమారన్, ఇశ్రాయేలు ఎన్ శ్రేష్ఠపుత్రన్, அவனை என்னை ஆராதிக்கும்படியாக நீ அவனை విడుదలయాக்க வேண்டும் என்று பார்வோనోடு சொல் ఎన్கிறார். ఇక్కడ ఫరో రాజు, ఐగుప్తు దేశమునకు రాజు అయినటువంటి ఫరోతో ఈ మాటలు దేవుడు పలుకుచున్నాడు. ఏంటంటే, ఇశ్రాయేలు నా కుమారుడు, అతడు నా జ్యేష్ఠ కుమారుడు, అతడు నన్ను సేవించున్నట్లు అతన్ని అరణ్యమునకు పంపాలి అని దేవుడు అతనితో మాట్లాడుచున్నాడు. உலக தோற்றத்திலே தேவன் மனிதனை சிருஷ்டித்ததின் நோக்கம் அவரை సేవిக்கும்படியாக, அவரை ఆరాధిக்கும்படியாக. జగదుత్పత్తిలో మానవుణ్ణి ఏదైనా తోటలో ఉంచుటకు గల కారణము, మానవుడు దేవుణ్ణి సేవించడమే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. அதுவே தேவனுடைய நோக்கமாக மனிதனை குறித்து இருக்கிறது. చూడండి, అదే మనుషుని విషయంలో దేవుని యొక్క నిత్య ఉద్దేశమై ఉన్నది. కోడాను కోడి దూతர்களுடைய ఆరాధనలో அவர் பிரியப்படவில்லை. కోట్లాను కోట్లు దూతలు ఉన్నారు, కానీ వారి ఆరాధనల్లో దేవుడు సంతోషించలేదు. அதை காட்டிலும் மனிதனுடைய ఆరాధనలో அவர் మహిళக்கூடியவராக இருக்கிறார். అంతేకాదు, మనుషుడు చేసే ఆరాధనలలో దేవుడు మహిమ పొందాలని ఆయన ఇష్టపడుచున్నాడు. దేవదూతர்கள் அவருடைய பணிவிடையின் ஆவிகள் என்று சொல்லப்பட்டிருக்கிறது. చూడండి, దేవదూతలు ఆయన ఆరాధించుచున్నారు, అందులో సంతోషించలేదు. అయితే వారు ఆయనకు సేవకులై లేక పనివారై ఉన్నారని రాయబడి ఉన్నది. ஆனால் நம்மை குறித்தோ కుమారర్ కుమారతిகள் என்று சொல்லப்பட்டிருக்கிறது. వాళ్ళైతే పనివాళ్ళని, మనల గురించి అయితే నా కుమారుడు నా కుమార్తెలని మనల గురించి ప్రభు చెప్పుచున్నాడు. దూతர்கள் அவரை பரிசுத்தர் பரிசுத்தர் என்றுதான் ஆராதிக்கிறார்கள். దూతలైతే ఆయన పరిశుద్ధుడు 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 అని చెప్పి నిత్యము ఆరాధన చేయువారై ఉన్నారు. ஆனால் அவர் நம்மை குறித்து தான் சொல்லுகிறார், நான் பரிசுத்தராய் இருக்கிறது போல நீங்களும் பரிசுத்தராய் இருங்கள். కానీ ఆయనైతే మనల్ని చూసి ఏం చెప్పుచున్నాడంటే, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అని మనల్ని చూసి ఆయన చెప్పుచున్నాడు.
மனிதனில் தான் தம்முடைய அன்பின் பக்கத்தை அவர் வெளிப்படுத்தினார் என்று வேதம் சொல்லுகிறது. ఇక్కడ ఈ ఇద్దరి మధ్యలో దేవుడు మనుషుని పైన తన ప్రేమను వెల్లడి పరచుచున్న అనుభవాన్ని మనము చూడవచ్చు. அதனால் தான் நம்மை குமாரர் குமாரத்தி என்ற இடத்திலே நம்மளுடைய அன்பிலே அவர் மகிழுகிறார். వాళ్ళనైతే పనివారిని సేవకులని మనల్నైతే ఆయన కుమారులు కుమార్తెలని ఆయన మనల్ని సంబోధించి మన గురించి మాట్లాడుచు తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. இதை குறித்து தெசலோனிக்கருக்கு பவுல் எழுதும் பொழுது అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన పత్రికలో ఇలాగంటున్నాడు, எல்லாவற்றுக்காகவும் அவரை துதிப்பதே நாம் சிருஷ்டிக்கப்பட்டதின் நோக்கம் என்று சொல்லுகிறார். అన్ని విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము అని అందులో అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. மனிதனை அவர் சிருஷ்டித்த போது அவன் தேவனை போல ஆக வேண்டும் என்ற நோக்கத்தோடு சிருஷ்டித்தார். ఎందుకంటే మానవుడు సృష్టించినప్పుడే వాడు దేవుడు అంతటి వాడు కావాలని దేవుని మనిషిని పట్ల దేవుని యొక్క ఉద్దేశము కనపరచబడను. அதை குறித்து நாம் சென்ற நாளிலும் இந்த நாளின் காலை வேளையிலும் கேட்டோம். మనము ఈ యొక్క విషయాలను గడిచిన దినములోను అలాగే ఈ రోజు ఉదయకాలములోను దేవుని యొక్క ఉద్దేశముల గురించి మనం విని ఉన్నాము. இளைய குமாரன் தன் தகப்பனை விட்டு பிரிந்து போனதையும், చిన్న కుమారుడు తన తండ్రిని విడిచి వెళ్ళిపోవుట, மூத்த குமாரன் தன்னை தகப்பனாக மாற்றிக்கொள்ளாததையும் முதல் நாளிலே கேட்டோம். చూడండి, మొదటి దినాన మనం చూసాము చిన్న కుమారుడేమో దేవుని వదిలిపెట్టి వెళ్ళాడు, పెద్ద కుమారుడేమో దేవుని మనసును అనగా తండ్రి మనసును ఎరగని వాడై ఉండెను అని మనం చూసి ఉన్నాము. அது தேவனை நாம் அறிகிறது என்ற பக்கத்திலே இருந்தது. చూడండి, మనము దేవుణ్ణి ఎరిగే విషయంలో మనం ఆయన ఎలా తెలుసుకుంటున్నాము అనే భాగాన్ని చూపించుచున్నది. அவரோடு 3.5 வருடம் இருந்த சீஷர்களோடு அவர் வாழ்ந்ததையும் அவர்கள் இவர் யாரோ என்று அவர்கள் கேட்டதையும் அடுத்த நாளிலே பார்த்தோம். ఆయనకు అతి సమీపమైనటువంటి శిష్యులు ముగ్గురు కూడా ఆయనను ఎవరో అని ఎరగలేదని చెప్పి మనము నిన్నటి సాయంత్రమున మనము దీని గురించి ఆయన ఎవరో అని ఎరగని వారుగా ఉన్నారని మనం విని ఉన్నాము. இன்றைக்கு காலையிலும் நாம் சுதந்திரிக்கக்கூடிய சுதந்திரத்தை குறித்தும் அதற்காக நாம் எடுக்கக்கூடிய உடன்படிக்கை ஞானஸ்தானத்தை குறித்தும் காலையிலே நாம் பார்த்தோம். ఆయన ఎవరో అని తెలుసుకున్న పిమ్మట మనము ఆయన యొక్క రాజ్యములో చేర్చబడడానికి ఇదిగో ఆయన రాజ్యములో దాఖలైన వారు అనగా దేవునితో నిబంధన చేసుకొని దేవుని యొక్క బాప్తిస్మమును మనము దాని ఆజ్ఞకు లోబడిన వారమై ఉండవలనని ఈ ఉదయ కాలమున మనం నేర్చుకొని ఉన్నాము. இதை நாம் ஒரே வாக்கியத்தில் சொல்ல வேண்டும் என்றால், ఇదొకే మాటలో చెప్పాలంటే தேவன் நம்மை அறிகிறதும் நாம் தேவனை அறிகிறதுமாக இருக்கிறது. ఇక్కడ చూడండి, ఒక్క మాటలో చెప్పాలంటే మనము దేవుని ఎరుగుట అలాగే దేవుడు మనల్ని ఎరిగి ఆయన ప్రేమని వెల్లడి పరచుటను అని ఒక్క మాటలో మనం చెప్పగలము. தேவனை அறிகிற அறிவிலே மனிதன் வளர்ந்து அதற்கு பின்பாக தான் அவன் பெருக வேண்டும் என்று தோட்டத்திலே அவர் நிபந்தனைகள் வைத்தார். దేవుడైతే మానవుడు దేవుని గురించి తెలుసుకొని ఆ తెలుసుకున్న విధానములో అతడు ఎదుగవలనని దేవుడు ఏదేను తోటలో ఆ ఉద్దేశాన్ని మానవుడి పట్ల ఉంచెను. மல்கியா 2:15 சொல்லுகிறார். மல்கியா 2:15 మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 15వ వాక్యములో ఈ మాట రాస్తున్నాడు. இதைதான் சொல்லுகிறார். அவர் ஒருவனை அல்லவா சிருஷ்டித்தார், ఆయన ఒక్కరిని సృష్టించలేదు, அவனுக்குள் ஆவி பரிபூர்ணமாய் இருந்தது, అతనిలో ఆత్మ పరిపూర్ణమై ఉన్నది. பின்பு ஏன் ஒருவனை சிருஷ்டித்தார்? ఎందుకొరకు ఇంకొకరిని అతని తర్వాత సృష్టించలేదు? ஆவிக்குரிய சந்ததியை உண்டாக்கும்படியாக தானே என்று சொல்லப்பட்டிருக்கிறது. ఎందుకు రాయబడి ఉన్నదంటే ఆత్మ విషయమైన సంతానము కలగవలనని ఆయన రాయిచున్నాడు. அந்த ஆவிக்குரிய சந்ததியை அவன் தோட்டத்தில் பெற்றெடுக்க முடியவில்லை. చూడండి, ఆత్మీయ సంతతిని ఆ తోటలో వాళ్ళు కనవలసిన అవసరం ఉండెను, కానీ అది అక్కడ జరగలేదు. ஒவ்வொரு நாளும் மாலை வேளையிலே தன்னை தேவன் அவர்களுக்கு வெளிப்படுத்தினார். ఏదేను తోటలో ఆ ఇద్దరితో కూడా ప్రతిరోజు సాయంకాలమున ప్రభు వారితో మాట్లాడుచూ వచ్చెను. அவன் அவரை புரிந்து கொள்ளவில்லை. అయినప్పటికీ ప్రతిరోజు దేవునితో మాట్లాడుతున్నప్పటికీ ఆ ఇద్దరు కూడా ప్రభుని ఎరుగని వారుగా కనబడి ఉన్నారు. அவருடைய ஸ்தானத்தை கொள்ளையாட நினைத்து விழுந்து போனவனுடைய ஆலோசனையினாலே இவர்களும் தோட்டத்தை இழந்தார்கள். ఇదిగో పడిపోయిన దేవదూత ఏది పడిపోయినటువంటి ఆ సాతానుడు వీళ్ళకైతే ఏ మాటలు చెప్పడం వల్ల ఆ మాటలతో మానవుడు పడిపోయి ఆ తోటను కోల్పోయి ఉన్నాడు. 7 విధమైన ఆశీర్వాదాలే அந்த తోటத்திலே அவர்கள் இழந்து போனார்கள். అంతేకాదు వాళ్ళు పడిపోయినప్పుడు వాళ్ళకి ఇవ్వబడినటువంటి 7 రకాల ఆశీర్వాదాలను కూడా వారు కోల్పోయి ఉన్నారు. ஆனாலும் அவர்களுக்கு தேவன் ஒரு இரக்கத்தை காண்பித்தார். అయినప్పటికీ దేవుడైతే ఇప్పుడు కనికరమును వారిపైన చూపుచున్నాడు. తోటத்தை அவர்கள் இழந்தாலும் తోలుடையே அவர்களுக்கு கொடுத்தார். చూడండి, వాళ్ళు తోటలోని పంపివేయబడుతున్నప్పటికీ కూడా
కూడా వారి కొరకు ఒక చర్మపు చొక్కాయిలను కుట్టించి వారికి తొడిగి వారిని పంపివేసెను. அவர்கள் தோளுடைய அடைந்து கொண்டாலும் தோட்டத்தை மறுபடியும் அடைய முடியாது என்ற இடத்துக்கு போய்விட்டார்கள். తోటలో నుంచి అయితే వారు తోలు చేత కప్పబడిన దేహములు కలిగిన వారై తోటలోంచి వెళ్ళిపోయారే కానీ తోటలోనికి తిరిగి రాలేని పరిస్థితిని అక్కడ ఏర్పడినది. தான் எடுக்கப்பட்ட మண்ணை பண்படுத்தும்படியாக அவனை తోటத்துக்கு வெளியே அனுப்பினார் என்று எழுதப்பட்டிருக்கிறது. ఎందుకంటే తాను తీసుకున్న ఆ మట్టి అది ఎక్కడైతే పాడు చేయబడిందో అది ఆ తోటలో ఉండడానికి వీలు లేదు గనుక ఆ మట్టిని ఆయన తోట నుండి పడవేసి ఉన్నాడు బయటకి. அவன் மண்ணை பண்படுத்துகிறது என்றால் பூமியின் மண் என்று அவன் நினைத்து விட்டான். ఎందుకంటే మట్టిలోండి తీయబడిన వాడు అంటే వాడు భూమిలో నుంచి వచ్చిన మట్టి అనుకుంటున్నాడు గనుక அவன் தன்னை பண்படுத்தும்படியாக தான் அவர் சொன்னார் என்பது அப்பொழுது அவனுக்கு விளங்கவில்லை. ఎందుకంటే అది తన గురించే రాసి ఉన్నాడు. మట్టిని భూమిలో నుండి పైకి తీశాడు అని అంటే అర్థం తన గురించే భూమి నుండి ప్రత్యేకించుకున్నాడన్న సంగతి ఆదాముకు ఆ దినమున అర్థము కాలేదు. ஆதாமுக்கு தான் மண் என்ற உணர்வு இல்லை, ஆனால் தாவீதுக்கு நான் மண் என்ற உணர்வு இருந்தது என்று வேதம் சொல்லுகிறது. ఆ రోజు మానవుడు తప్పు చేసినప్పుడు తాను ఒక మట్టి అన్న సంగతి అతనికి అర్థము కాలేదు. కానీ దావీదైతే కొన్ని సంవత్సరాల తర్వాత అంటున్నాడు, ఇదిగో నేను దేవుని యొక్క ఎదుట మంటిని అని ఆయన వ్యాఖ్యానించుచున్నాడు. அவர் என்னை மண் என்று நினைவு கூறுகிறார் என்று சங்கீதக்காரன் சொல்லுகிறார். ఆయన కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో నేను ధూళిని అంటున్నాడు. எத்தனை மேன்மையாக சிருஷ்டிக்கப்பட்டவன் தன் ஸ்தானத்தை இழந்து விட்டான். చూడండి ఎంతో అద్భుతముగా సుందరముగా సృష్టించబడిన మానవుడు తన స్థానాన్ని నుండి తప్పిపోయి ఉన్నాడు. இளைய குமாரனிலே நாம் பார்த்தோம், ఇదే చిన్న కుమారులు మనం చూసి ఉన్నాం. எவ்வளவு பெரிய மனிதனுடைய மகன், ఎంతో పెద్ద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క కుమారుడు பன்றி தின்ற தவிட்டினால் தன் வயிற்றை நிரப்ப ஆசையாக இருந்தான் என்றால் அவனுடைய அறிவு என்ன? చూడండి పెద్ద కుమారుడు తన గురించి తండ్రి గురించి తెలుసుకోవాల్సిన వాడు మరి ఎలా ఉండాలి? அதே போலவே தேவனுடைய சாயலும் ரூபத்திலும் சிருஷ்டிக்கப்பட்ட மனிதன் இன்றைக்கு உலகத்தின் இச்சைகளிலே அவன் உழன்று கிடக்கிறான். చూడండి మనుషుడు దేవుని చేత సృష్టించబడినప్పటికీ దేవుణ్ణి అయితే ఎరుగుటలేదు, దేవుణ్ణి అయితే వాళ్ళు దేవుణ్ణి మహిమపరచటలేదు. కానీ లోకము లోకార్షణతో నిండుకొని లోకం యొక్క ఇష్టమును తన జీవితంలో నెరవేర్చువాడుగా మానవుడు కనబడుచున్నాడు. வேதம் நமக்கு அருளப்பட்டதின் நோக்கம் நாம் யார் என்பதை அறிந்து கொள்வதற்காகவே. అందుకే పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఎందుకు ఇవ్వబడిందంటే మనము ఎటువంటి వారమో అని తెలుసుకొనుట కొరకే పరిశుద్ధ గ్రంథం మన చేతులకు ఇవ్వబడినది. இதையே நாம் அறிந்து கொள்ளும்படியாக இன்றைக்கு வந்திருக்கிறோம். అందుకొరకే మనం దీన్ని తెలుసుకున్నట్టుగానికే ఇక్కడికి మనం వచ్చి ఉన్నాము. దేవుని సాయலும் రూపத்திலும் సృష్టించబడ్డ நாம் எப்படி జీవించుకొంటూ இருக்கிறோம்? దేవుని యొక్క స్వరూపములో సృష్టించబడిన మనం అందరమును ఈ దినమున ఎలాంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాము? அந்த மேன்மை எல்லாம் ஆதாம் இழந்தான், அவனுடைய சாபம் நம்மை பின்பற்றி கொண்டிருக்கிறது. ఆయనైతే మానవుడు ఆది మానవుడైన ఆదాము సమస్త మేలులను కోల్పోయి ఉన్నాడు. శాపముతో ఈ రోజు అదే మనము కూడా బ్రతుకుచున్నాము. అదేதான் ரோமர் 5ஆம் அதிகாரம் 14ஆம் வசனத்திலே, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యంలో మాట్లాడుతున్నాడు, ஆதாம் முதல் மோசே வரைக்கும் அங்கே பாவம் செய்யாதவர்களையும் மரணம் ஆட்கொண்டது என்று எழுதப்பட்டிருக்கிறது. ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలుబడి చేసింది పాపము చేయని వారి మీద కూడా. முந்தின மனிதன் மண்ணிலிருந்து உண்டான மண்ணானவன், ముందున్నటువంటి మనుషుడైతే మట్టిలో నుండి తీయబడిన వాడు. பிந்தின மனிதன் வானத்திலிருந்து இறங்கி வந்த తర్వాత వచ్చిన మనుషుడు ఎవరంటే పరలోకము నుండి దిగి వచ్చిన వాడు. முந்தின ஆதாம் ஆவி பரிபூர்ணமாய் இருந்தது. ఇదిగో ముందున్నటువంటి ఆదాము ఆత్మలో పరిపూర్ణుడుగా ఉండెను. பிந்தின ஆதாம் நம்மை உயிர்ப்பிக்கிற ஆவியானவர் என்று கொரிந்தியரிலே எழுதுகிறார். తర్వాత వచ్చినటువంటి ఆదాము అనగా కడపటి ఆదాము మనలను ఉజ్జీవింపచేటకు వచ్చెను. முந்தின ஆதாம் முந்தின மனிதன் இழந்து போனதை பிந்தின மனிதன் நமக்கு மீட்டு கொடுத்தார். చూడండి ఏ మానవుడు ఆది మానవుడు ఉన్నాడో అది తప్పిపోయినటువంటి స్థానాన్ని తిరిగి కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా మనల్ని నిలబెట్టుచున్నాడు. முந்தின ஆதாம் இழந்து போன ஆவியை பிந்தின ஆதாமாகிய ஆவியானவர் நமக்கு மீட்டு கொடுக்கிறார். ఆ మొదటి ఆదాము ఏదైతే ఆత్మను పోగొట్టుకున్నాడో కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా ఆత్మను మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. அதனால்தான் ஜெயம் கொள்ளுகிறவன் அந்த தோட்டத்தை சுதந்தரிப்பான் என்று வெளிப்படுத்தின விசேஷத்திலே சொல்லப்பட்டிருக்கிறது. అందుకొరకే అంటున్నాడు జయించువాడు ఆ యొక్క తోటలోనికి అతడు ప్రవేశిస్తాడు అని స్పష్టముగా రాయబడి ఉన్నది. அதைதான் இந்த நாளின் காலை வேளையிலும் கேட்டோம். அபிஷேகம் பெறுகிறவர்கள் எத்தனை ஜெயாளிகள் என்று கேட்டோம். చూడండి ఉదయ కాలంలో మనం విన్నాం అభిషేకం పొందిన మంది ఎంతమంది జయశాలులుగా వారు ఉన్నారని. ஞானஸ்தானத்தினாலே நாம் உடன்படிக்கை செய்து
బాప్తిసము ద్వారా దేవునితో నిబంధన చేసుకుంటున్నాం. நம் ஜீவ புஸ்தகத்திலே பெயரை பெற்றுக் கொள்ளுகிறோம். జీవ గ్రంథములో మన పేరులు దాఖలు చేయబడుతున్నాయి. ஆனாலும் அதை இழக்கக்கூடிய ஒரு ஆபத்து இருக்கிறது என்று காலையிலே நாம் கேட்டோம். అది దానికి కావలసిన అర్హతలు ఉన్నాయి. దాని గురించి మనం ఉదయకాలమున ధ్యానించి ఉన్నాం. ஆனால் பரிசுத்தாவின் அபிஷேகத்தை பெறுகிறவர்கள், ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుచున్నటువంటి వారు, ஆட்டுக்குட்டியானவருடைய ஜீவ புஸ்தகத்திலே உங்களுடைய பெயர்கள் எழுதப்படும் என்பது காலையில் சொல்லப்பட்டது. చూడండి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో వారి పేర్లు రాయబడతాయని ఉదయకాలమున స్పష్టముగా మనం విని ఉన్నాము. அவர்கள் மிருகத்தை வணங்க மாட்டார்கள். చూడండి, వారు ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు రాయబడిన వారు మృగమునకు నమస్కారము చేయనే చేయరు. இதைதான் பாட்டுக்காரன் சொல்லுகிறான், அக்கினியிலே பூத்தது வெயிலுக்கு வாடுமா? చూడండి, అగ్నిలో పుట్టినటువంటి పుష్పము ఈ ఎండకి ఎండిపోతుందా என்று பாட்டுக்காரன் சொல்லுகிறான். ఒక భక్తుడిలాగా అంటున్నాడు, நீங்கள் ఆవిயை பெற்றுக்கொள்ள வேண்டும். మీరు అగ్నిని అభిషేకమును పొందుకొనవలెను. என்னுடைய ஆவி இல்லாதவன் என்னுடையவன் அல்ல என்று ரோம ప్రభు நிருபக்காரன் యొక్క వాక్యం అంటుంది రోమీయులకు రాసిన పత్రికలో, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటున్నాడు. அது 8ஆம் அதிகாரத்தின் 11ஆம் வசனத்திலே சொல்லுகிறார். 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 11వ వాక్యములో చెప్పుచున్నాడు, கிறிஸ்து இயேசுவை உயிரோடு எழுப்பின ஆவி உங்களுக்குள் வாசமா இருந்தால், క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివాసము చేసిన ఎడల உங்கள் சாவுக்கினமான இந்த சரீரங்களை அவர் உயிர்ப்பிப்பார் என்று சொல்லப்பட்டிருக்கிறது. సావునకు లోనైన మీ శరీరములు కూడా తన ఆత్మ ద్వారా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా మిమ్మును ఉజ్జీవింపచేయును లేక జీవింపచేయును. இதை கிறிஸ்து மீட்டுக் கொள்வதற்கு முன்பாக என்ன நடந்தது என்பதை நாம் பார்ப்போம். இதை கிறிஸ்து நமக்கு மீட்டுக் கொடுப்பதற்கு முன்பாக ఇది ఈ యొక్క కార్యములన్నీ కూడా యేసు ప్రభు మనల్ని విడుదల చేయడానికి ముందు ఏం చేశాడో ఆ కార్యాలను మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. தோட்டத்திலே அவருடைய அந்த காரியங்கள் தோல்வி அடைந்து விட்டது. తోటలో దేవుని యొక్క కార్యములు ఏదైతే చేయాలనుకున్నాడో అక్కడ మానవుడు చేసిన తప్పుకి అక్కడ అపజయం పాలైపోయింది. அதுக்கு பின்பாக தோட்டத்துக்கு வெளியே அவர்களுடைய சந்ததியிலே அதை நிறைவேற்றும்படியாக விரும்புகிறார். దేవుడు ఏం చేశాడంటే మానవుని పట్ల ఉన్న ఉద్దేశం తోటలో కోల్పోయాడు కాబట్టి బయటికి వచ్చిన తర్వాత వాడి సంతతి ద్వారా ఆయన ఉద్దేశాన్ని సఫలపరచాలని కోరుచున్నాడు. அங்கேயும் சாபம் தொடர்கிறது. காயின் கொலைபாதகத்துக்கு உட்பட்டு விட்டான். అక్కడ కూడా భయంకరమైన శాపము వారిని వెంబడిస్తుంది. వారికి ఎక్కడ చూసినా కూడా కష్టము లేకుండా ప్రతిఫలము దొరకలేదు. 4 ఛాన్స్ அவனுக்கு தருகிறார். అయినా 4 సార్లు అతనికి ఏం చేయబడిందంటేనే అవకాశం ఇవ్వబడింది. உனக்கு ஏன் கோபம் வருகிறது? ఎందుకు నీకు కోపం వస్తుంది? உன் முகநாடி ஏன் வேறுபடுகிறது? ఎందుకొరకు నీ ముఖము తల దించుకుంటున్నావు? நீ நன்மை செய்தால் உனக்கு மேன்மை இல்லையா? నువ్వు మేలు చేస్తే సత్క్రియ చేసినడలా నువ్వు తలను ఎత్తుకొనవా? இந்த 3 காரியத்திலும் அவன் இழந்து போகிறான். ఈ 3 కార్యాల్లో మానవుడు అక్కడ పడిపోయినట్టుగా చూస్తున్నాం. ஒப்புரவாகுதலின் உபதேசம் காயினுக்கு அங்கே பிரயோஜனப்படவில்லை. ఇదిగో చూడండి, అతను చేసినటువంటి అక్కడ సమాధాన పరచబడినటువంటి వారిద్దరిలో అక్కడ ఏది కూడా పని చేయలేదు. உனக்கு ஏன் எரிச்சல் வந்தது என்று கேட்டபோது உணர்வடையவில்லை. ఆయన అంటున్నాడు, నీకు ఎందుకు కోపం వస్తుంది కయ్యను అంటే అతడు దాన్ని గ్రహించలేని వాడుగా ఉన్నాడు. உன் முகநாடி வேறுபட்டிருக்கிறதே என்று சொல்லும் போதும் அவன் உணர்வடையவில்லை. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ తమ్ముడి రక్తం మొరబెడుతుంది, మరి అయినా కూడా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావంటే ఆయనలో గ్రహింపు అనేది రాలేదు. நீ நன்மை செய்தால் உனக்கு மேன்மை இருக்குமே என்ற உபதேசமும் அவனுக்கு அங்கு பயன் தரவில்லை. అక్కడ నువ్వు సత్క్రియలు చేస్తే నువ్వు తలెత్తుకోవాలి కదా, మరి ఇలా బోధించిన అతడికి గ్రహింపు రానే లేదు. நீ நன்மை செய்தால் மேன்மை கிடைத்திருக்கும். నువ్వు మేలు చేసి ఉంటే నీకు మేలు తిరిగి రావాలి కదా. நீ தீமை செய்தால் என்று அங்கு எழுதப்படவில்லை. అక్కడ నువ్వు తప్పు చేసావు లేదా కీడు చేసావని రాయబడలేదు. நீ நன்மை செய்யாதிருந்தால் பாவம் உன் వాసపడిயிலே పడుతిరుக்கும். నువ్వు మేలు చేయకపోతే మాత్రం పాపము నీ వాకిట పొంచి ఉండును. எந்த வாசல்ல படுத்திருக்கும்? అది ఏక వాకిట పొంచి ఉంటుంది. உங்க வீட்டு வாசலில் படுத்திருக்கும் என்று நினைக்கிறீர்களா? ఒకవేళ మీ ఇంటి గుమ్మం ముందు అది ఉంటుందని మీరు అనుకుంటున్నారా? மனிதனுடைய சரீரத்திலே வாசல்கள் இருக்கிறது. మనుషుని యొక్క శరీరములో గుమ్మములు లేక ద్వారములు అనేవి ఉన్నాయి. கண்ணின் வாசல் வழியாக கண்களின் இச்சை உள்ளே பிரவேசிக்கிறது. కన్నుల యొక్క ద్వారము ద్వారా కన్నుల యొక్క ఆశలు లోపలికి ప్రవేశిస్తున్నాయి. காதின் வழியாக தேவையில்லாத காரியங்கள் நம்ம மனதை நிரப்புகிறது. చెవులు అనే ద్వారము ద్వారా మంచి కార్యాలకి బదులుగా చెడ్డ కార్యములు విని చెడు లోపలికి ప్రవేశిస్తుంది. நம்முடைய உதடுகளின் வழியாக தீமை வெளிப்படுகிறது. మన పెదవుల ద్వారా దేవుని యొక్క మాటలకు బదులు
చెడు కార్యములు, చెడ్డ మాటలు మనలో నుంచి బయటపడి లోపలికి చెడు అనేది లోపలికి వెళుతున్నది. நாம் தீமை செய்யவில்லை என்றாலும் நன்மை செய்யாதிருப்பது பாவம் என்பதை நாம் தெரிந்து கொள்ள வேண்டும். గమనించండి, మీరు చెడు చేయకపోయినా పర్వాలేదు, కానీ మేలు చెయ్య తెలిసి ఉండి మేలు చేయకపోతే వానికి పాపము కలుగును. மனிதன் நன்மை செய்ய முடியாதவனாக போய்விட்டான். మానవుడు ఇతరులకు మేలు చేయలేని వాడుగా మిగిలిపోతున్నాడు. நன்மை அவன் சிந்தையிலேயே இல்லை. అసలు మంచిది లేక మేలు అనేది వాడి ఆలోచనలోనే లేదు. அவனுடைய சிந்தையில் நன்மை இல்லாததினால் காயினையும் அவர் அங்கீகரிக்கவில்லை, அவன் பலியையும் அங்கீகரிக்கவில்லை. అతని మనసులో ఎప్పుడైతే మంచి ఆలోచన లేక మేలు చేయాలన్న ఆలోచన లేదు కాబట్టి అతని యొక్క కయ్యను అర్పణను దేవుడు తృణీకరించి ఉన్నాడు. கிருபையுள்ள தேவன் இன்னும் ஒரு சந்தர்ப்பத்தை தருகிறார். చూడండి, కృపగల దేవుడైతే మరొకసారి కయ్యనికి రెండవ అవకాశాన్ని ఇస్తున్నాడు. அவன் கொலைபாதகம் செய்த பின்பும் அவனுக்கு இறங்குகிறார். అతని తమ్ముడైన హేబేల్ని చంపినప్పటికీ అతనికి మరొకసారి అవకాశాన్ని ఇస్తున్నాడు. உன் சகோதரன் எங்கே என்று கேட்கிறார். అయినా యేసయ్య దేవుడు అంటున్నాడు, మీ సహోదరుడు ఎక్కడా? அப்பொழுதாவது அவன் சொல்லி இருக்கலாம், ஐயா கொலை செய்து விட்டேன் என்று அவன் தேவனிடம். రెండవ అవకాశం ఇచ్చి దేవుడికి తెలుసు వాడు అతన్ని చంపాడని, అయినప్పటికీ దేవుడు అంటాడు, నీ తమ్ముడైన వాడు ఎక్కడున్నాడని ప్రేమతో ఆయన అడుగుతున్నాడు. అప్పుడైనా అతడు మారు మనసు పొంది, అయ్యా నేను తప్పు చేశాను, ఇది నాది పాపం అని చెప్పి ఒప్పుకొని ఉండవచ్చును. மனிதனுக்கு மரிக்கும் வரைக்கும் சந்தர்ப்பம் தரப்படுகிறது. చూడండి, మనుషుడు మారడానికి ఒక అవకాశం ఇవ్వబడుతుంది. ஆனால் அதற்காக நீங்கள் அவகாசத்தை எடுத்துக்கொண்டே போக கூடாது. చాలా మంది అలాగ అవకాశం దొరికిందని చెప్పి అవకాశాన్ని వినియోగించుకుంటూ తప్పించుకుంటూ వెళ్ళి ముందుకు కొనసాగకూడదు. ఎబ్రాయర్ 9వ అధ్యాయం 27వ వచనத்திலே, ఎబ్రాయర్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వాక్యములో చదివినట్లు, మనిదన్ ஒருமுறை மரிப்பதும் பின்பு நியாயத்தீர்ப்பு அடைவதும் மனிதனுக்கு நிయమించబட்டிருக்கிறது. ఒకసారి మనుషుడు చనిపోతే అతడు న్యాయ తీర్పుకే వెళ్ళాలి అన్న నియమము నియమించబడెను. அவன் தன் பாவங்களை உணர்ந்து அறிக்கை செய்தால் மன்னிக்கும்படியாக தேவன் தயவு பெருத்திருக்கிறார் என்று. చూడండి, మానవుడు ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పును వాడు గుర్తించి అయ్యో నేను తప్పు చేశానని దేవుడి దగ్గర క్షమాపణ అడిగితే దేవుడు కనికరము గలవాడు, ఆయనను క్షమించును. தன் பாவத்தை மறைக்கிறவன் வாழ்வடைய மாட்டான். దేవుడు చూడండి, మనుషుడు తన పాపమును కప్పుకొన్నవాడు ఎప్పుడు వర్ధిల్లడు. அதை அறிக்கை செய்து விட்டு விடுகிறவனோ இரக்கம் பெறுவான் என்று. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరము పొందువాడై ఉన్నాడు. కాయిన్ తన పాపங்களை మறைத்தான். చూడండి, ఇక్కడ కయీనైతే తన పాపమును కప్పుకొని ఉన్నాడు. அவன் சபிக்கப்பட்டு தள்ளப்பட்டு போனான். కప్పుకున్నందువల్ల అతడు శపించబడ్డాడు, నెట్టి వేయబడ్డాడు, తరిమి వేయబడ్డాడు. அவன் இழந்த ఆవికుரிய ఆశీర్వాదத்தை ఆబేలై కొన్నాலும் அவன் అடைய முடியாது. చూడండి, అతడు పొందిన ఆత్మీయ ఆశీర్వాదమును కయీను హేబేలును చంపినప్పటికీ అది అతని దగ్గర నుంచి పోలేదు. ఇழந்தது పడిపోయినట్టే ఉన్నాడు. ఆబేలుకు బదులాగా ஒரு సేతు வருவான். హేబేలు తర్వాత హేబేలు స్థానంలోకి షేతుని ఆదాము కని ఉన్నాడు. సేతై அவர் கொடுத்தபோது ஆபேலுக்கு பதிலாக தான் சேத் என்று சொல்லிவிட்டார். హేబేలుకు బదులుగా ఈ రోజు కుమారుని నీకు షేతుని ఇచ్చి ఉన్నానని రాయబడి ఉన్నది. క్రైస్తవ జీవితத்தின் అడిపడை என்பது వేరుపాటిன் జీవియం. క్రైస్తవ జీవితం అంటేనే ప్రత్యేకముగా జీవించే అనుభవము అయ్యున్నది. இந்த உலகம் இன்பத்திலே திளைத்திருக்கிறது, இச்சையிலே திளைத்திருக்கிறது, தங்கள் சொந்த வேலைகளிலே திளைத்திருக்கிறது. లోకమైతే తన సొంత ఇష్టమును సొంత సంతోషాన్ని వెదుగుతూ తాను లోకమును సంతోష పెట్టుకోవాలని లోకము ఆశపడుచున్నది. ஆனால் இந்த மாலை வேளையிலே தேவன் நம்மை அதிலிருந்து வேறு பிரித்து அவருடைய சத்தத்தை கேட்கும்படியாக கொண்டு வந்திருக்கிறார். ఈ లోకములో అటువంటి వాటిలో మనం ఉండకుండా ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క సముఖములోనికి ఆయనను ప్రేమించి తీసుకొని వచ్చి తన ఉద్దేశమును బయలుపరచుచున్నాడు. இந்த உலகத்திலிருந்து நம்மை வேறு பிரித்து கொண்டு வந்து ఈ లోకములో నుండి మనం ప్రత్యేకపరచుకొని దేవుని యొక్క సముఖానికి మనందరం తోడుకొని వచ్చి ఉన్నాడు. విడుந்து పోన మనిదர்கள் అక్రమకారులందు நம்மை వేరు பிரித்து இருக்கிறார். చూడండి, పడిపోయిన మానవుడు అక్రమము చేయుచున్నాడని చెప్పి వారిలో నుండి మనల్ని లోకస్తుల్లో నుండి మనల్ని ఆయన ప్రత్యేకపరచుకొని ఉన్నాడు. அவர்களோடு கிரியையிலே நாம் இணையக்கூடாது. ఆయన క్రియలో మనము కలిసి ఆయనతో ఉండవలెను. 2 కొరింథీయుల 6వ అధ్యాయం పిన్పகுதியிலே వేరుబాటై அவர் சொல்லுகிறார். 2 కొరింథీయుల 6వ అధ్యాయం చివరి మాటలలో అంటున్నాడు, ఇదిగో ఆయన ప్రత్యేకమైన జీవితమును చేయాలని చెప్పి నువ్వు ప్రత్యేకముగా ఉండుమని వారికి హెచ్చరించెను. சேத்தின் வாழ்க்கையிலே அவர் அவர்களுடைய சந்ததியை ஆசీర్వదిக்க நினைத்தார். చూడండి, సేతు కుటుంబాన్ని లేక సేతు సంతతిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నాడు. அதுக்கு ஒரே ஒரு
சட்டம் கொடுத்தார். అక్కడ ఒకే ఒక చట్టము అనగా చట్టం ఇవ్వబడింది. நீங்கள் காயினின் சந்ததியோடு கலக்க கூடாது. చేతుతో ఏం చెప్పాడంటే నువ్వు కయీను సంతతి వారితో నువ్వు కలవకూడదు. அவர்களை மனித புத்திரிகள் என்றும் இவர்களை தேவபுத்திரர் என்றும் சொல்லப்பட்டிருக்கிறது. కయీను పిల్లలేమో నరుల పిల్లలని, చేతు పిల్లలేమో దైవ కుమారులని చెప్పబడింది. நம்மை தேவ குமாரர்களாக தேவன் பிரித்து கொண்டு வந்திருக்கிறார். దేవుడు కయీను సంతతి నుండి మనల్ని చేతు సంతతిగా అనగా దేవుని కుమారులుగా మనల్ని ప్రత్యేకపరుచుకున్నప్పుడు ஆதாம் இழந்த அதே ఆశీర్వాదங்களை நாம் பெற்றுக்கொள்ளும்படியாக தேவன் நம்மை வேறு பிரித்து கொண்டு வந்திருக்கிறார். ఆదాము ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ ఆశీర్వాదాలను చేతు కుమారుల ద్వారా మనము పొందాలని లేక చేతు సంతతి పొందాలని ప్రభు కోరి ఉన్నాడు. இந்த சேத்தன் சந்ததியும் அந்த ஆசீர்வாதத்தை இழந்து போனார்கள். చూడండి, దేవుడైతే చేతు సంతతి ఆదాము కోల్పోయిన వాటిని ఇవ్వాలనుకున్నాడు. కానీ చేతు ఆ దానిని పొందుకోలేక అతడు కూడా పడిపోయి ఉన్నాడు. தேவன் மனிதனை ஏன் உண்டாக்கினேன் என்று வேதனைப்படுகிறார். చూడండి, దేవుడు ఎలాంటి పరిస్థితికి వచ్చాడంటే మానవుడు చేతు కూడా ఆ మాట తప్పిపోయినందువల్ల అయ్యో నేను మనుషుణ్ణి ఎందుకు తయారు చేశానా అని చెప్పి దేవుడు పశ్చాత్తాపపడుతున్నాడు. தேவகுமாரர்கள் தங்களுடைய நிலவரத்தை மறந்து மனுஷகுமாரத்திகளை அழகுள்ளவர்கள் என்று கண்டு அவர்கள் இசைந்து அந்த ஆசீர்வாதத்தை இழந்து போனார்கள். ఈ చేతు కుమారులు దైవ కుమారులన్న సంగతి మర్చిపోయి వారి స్థానాన్ని మర్చిపోయి నరుల కుమార్తెలు చక్కని వారని చెప్పి వారితో పెళ్లి చేసుకొని దేవుని యొక్క ఉద్దేశమును తారుమారు చేశారు. నోవావిలే అది నెరవేరుంబడిயாக విரும்புகிறார். మళ్ళీ తరువాత దేవుడు నోవాహు ద్వారా దాన్ని నెరవేర్చాలని ప్రభు ఇష్టపడి ఉన్నాడు. వేదத்திலே முதலாவது கிருபை என்ற வார்த்தை நோவாவின் வாழ்க்கையில் தான் வெளிப்படுகிறது. ఎప్పుడైతే మానవుడు ఏ ఆశీర్వాదాన్ని తప్పిపోయాడో దాన్ని తిరిగి నోవాహుకి ఇవ్వాలని నోవాహు ద్వారానే దేవుని కృప బయలుపరచబడ్డట్టుగా మొట్టమొదటిసారిగా రాయబడ్డట్టుగా అతని జీవితంలోనే మాత్రమే చూడగలము. నోవా என்ற பெயர் ஆறுதலின் குமாரன். నోవాహు అనగా ఈయన నెమ్మది పుత్రుడు లేక శాంత పుత్రుడు అని అర్థం. அவன் தன் தாய் தகப்பனுக்கு மாத்திரம் அல்ல, ఆయన తల్లిదండ్రులకు మాత్రమే కాదు దేవునిக்கும் அவன் ஆறுதலாய் இருந்தான். చూడండి, దేవుని పక్షముగా చూసినప్పుడు అతడు గొప్ప శాంతిపరుడు, నెమ్మదస్తుడై ఉన్నాడు. மனிதனை ஏன் உண்டாக்கினேன் என்று தேவன் வேதனைப்பட்ட போது இந்த நோவா அவருக்கு ஆறுதலாக இருந்தார். ఈ మనుషుడు పాడిపోయిన వాడు దేవుని ఉద్దేశమును నెరవేర్చలేకపోయినందువలన దేవుడు పశ్చాత్తాపపడుతున్న సమయంలో ఇదిగో కృప పొందిన వాడైన నోవాహు దేవుని దృష్టిలో కనబడెను. నోవాவை கொண்டு தேவன் ஒரு புதிய சந்ததியை அவர் எத்தனிக்கிறார். చూడండి, నోవాహు ద్వారా కొత్త సంతతిని ఆయన సృష్టించాలని ఇష్టపడి ఉన్నాడు. నోవాவின் பேழை ஞானஸ்தானத்துக்கு ஒப்பனையாக இருக்கிறது. ఇదిగో నోవాహు యొక్క కుటుంబము నీటి బాప్తిస్మమునకు చూపించినట్టు సూచన కుటుంబముగా కనబడుచున్నది. నోవాவின் பேழை அங்கே ఆలయத்துக்கு అది ఒప్పనేயாக இருக்கிறது. నోవాహు ఓడ బాప్తిస్మమునకును నోవాహు ఓడ దేవుని ఆలయమునకు సూచనగా కనబడుచున్నది. அதன் அளவுகள் தேவன் சொன்னபடியே அவன் செய்தான். అక్కడ ఉన్నటువంటి ప్రతి కూడా ఆ యొక్క ఓడ యొక్క నిర్మాణం యొక్క కొలతలన్నీ కూడా దేవుడు చెప్పినట్టుగానే చేసి ఉన్నాడు. நாமும் இந்த ஞானஸ்தானத்தின் உடன்படிக்கை என்பது அவர் சொன்னபடியே செய்யும்படியாக அழைக்கப்பட்டிருக்கிறோம். చూడండి, దీని యొక్క అర్థం ఏమిటంటే నోవాహు దేవుడు చెప్పింది చేసినట్టే మనము కూడా దేవునితో నిబంధన చేసుకుని బాప్తిసం తీసుకుంటున్నాం అంటే అర్థం దేవుని మాటకు ఆయన చెప్పింది చెప్పినట్టే నేను చేస్తాను అని తీర్మానం తీసుకోవడం. అది నీలం 300, దాని యొక్క పొడవు 300 అడుగులు, அதன் அகலம் 50, అది దాని యొక్క వెడల్పు 50 మూరలు, அதன் உயரம் 30, దాని ఎత్తు 30 మూరలు. அந்த 300 என்பது நாம் தேவனோடு இசைந்து நடக்கக்கூடிய ஒரு அனுபవం. చూడండి, నోవాహు ఓడ యొక్క పొడవు ఏదైతే 300 అడుగులుందో దాని అర్థం ఏమిటంటే మనము దేవునితో కూడా 300 అడుగులని చెప్పినప్పుడు దేవునితో నడిచే అనుభవాన్ని చూపిస్తుంది. அது ஏனோக்குடைய வாழ்க்கை என்று ஆதியாகமம் 5:24 சொல்லப்பட்டிருக்கிறது. దాని యొక్క అర్థం ఎక్కడ రాయబడిందంటే ఆదికాండము 5వ అధ్యాయం 24వ వాక్యంలో స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. హానోకు దేవునితో నడిచెను అని 300 దినములు ఆయన నోవాహు దేవునితో నడిచెను. இந்த 50 என்பதை குறித்து தான் காலையிலிருந்து இங்கு கத்தி சொல்லப்படுகிறது. ఈ యొక్క
ఈ 50 అనే మాట ఉదయకాలం నుండి ఉదయకాల ఆరాధన అంతా కూడా దీని గురించే మాట్లాడుతూ వచ్చి ఉన్నాం. 50 என்பது பரிசுத்தாவின் அபிஷேகத்தின் அடையாளமாக இருக்கிறது. 50 అంటే దాని యొక్క వెడల్పు 50 అంటే పరిశుద్ధాత్మ పెంతెకొస్తు పండుగ దినమును చూపించుచున్నది. நாம் வேதத்தின்படி நடந்த பின்பு ஆவியிலே நடக்கக்கூடிய அனுபவத்தை நாம் பெற்றுக்கொள்ள ఈ வேண்டும். 50 అడుగులు అనగా పరిశుద్ధాత్మను పొందుకొని దేవునితో ఆత్మ చేత నడిపించబడుట అని అర్థం. அந்த 30 என்பது கிறிஸ்துவின் பூரண வளர்ச்சி. చూడండి 30 అడుగుల ఎత్తు ఆ ఓడ ఉన్నది. దానికి అర్థం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పూర్ణతలో 30 అనే అనుభవంలో పూర్ణులుగా మనం మార్చబడాలి. எபேசியர் 4ஆம் அதிகாரம் 10-11 அவர் சொல்லுகிறார். ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వాక్యంలో చదివినట్లయితే நாம் எல்லோரும் தேவகுமாரனை அறிகிற அறிவிலும் விசுவாசத்திலும் ஒருமைப்பட்டவர்களாகி దేవుని కుమారునికి వచ్చిన జ్ఞాన విషయములోను దేవుని గురించిన విశ్వాస విషయములోను పరిపూర్ణులుగా లేక సంపూర్ణులుగా మారాలి. கிறிஸ்துவின் வளர்ச்சியை நாம் அடைந்து கொள்ள வேண்டும் என்று சொல்லுகிறார். క్రీస్తు యొక్క సంపూర్ణతలో మనం ఎదగాలి. அது என்ன அவருடைய வளர்ச்சி? ఏంటి ఆయన ఎదుగుదల లేక ఆయన పూర్ణత? அவர் விசுவாசத்தில் பூரணர். ఆయన విశ్వాసములో పూర్ణుడైన వాడు యేసయ్య. அவர் அன்பில் பூரணர். ఆయన ప్రేమలో పూర్ణుడైన వాడు యేసయ్య. அவர் பரிசுத்தத்தில் பரிபூரணர். ఆయన పరిశుద్ధతలో పూర్ణుడైన వాడే యేసయ్య. அவர் தேவ சித்தத்தில் பரிபூரணர். అంతేకాదు దైవ చిత్తము చేయుటలో యేసయ్య పరిపూర్ణుడై ఉన్నాడు. அதேபோல் நீங்களும் நானும் பரிபூரணத்தை அடையும்படியாக அந்த ஆவி நமக்கு அருளப்பட்டிருக்கிறது. చూడండి మీరును అందరము కలిసి ఆ పరిపూర్ణతలో ఎదుగుట కొరకే ఈ పరిశుద్ధాత్మను మనకు కుమ్మరించి ఉన్నాడు. இந்த இருளிலிருந்து நாம் வெளிச்சத்துக்கு வரும்படியாக ఈ చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చుట కొరకు அவர் முகத்துள்ள அறிவாகிய ஒளியை நம்முடைய இருதயங்களிலே பிரகாசிக்க செய்து ఆయన ముఖములో ఉన్న ప్రకాశము మన హృదయములో ప్రజ్వలించునట్లు 2 కొరింథీయులు 4:6 அந்த வெளிச்சம் நம்முடைய இருதயத்தை பிரகாசிக்கிறது. 2 కొరింథీ 4వ అధ్యాయం 6వ వాక్యములో ఆయన మహిమా ప్రకాశము మన మీద ఉదయించునట్లు அது ரோமர் 5:5 அன்பாக நம்முடைய இருதயத்திலே ஊற்றப்படுகிறது. రోమా 5:5లో రాయబడినట్టు అదే మహిమ ఇప్పుడు దేవుని ప్రేమగా మన హృదయములలో కుమ్మరించబడుచున్నది. தேவன் தம்முடைய அன்பை பரிசுத்தாவின் மூலமாக உங்கள் இருதயங்களே ஊற்றியிருக்கிறார். இந்த நம்பிக்கை நம்மை வெட்கப்படுத்தாது என்று எழுதப்பட்டிருக்கிறது. చూడండి దేవుని యొక్క వాక్యము ఇలాగ సెలవిచ్చుచున్నది. ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ నీ హృదయములో కుమ్మరించబడి ఉన్నది. அந்த அபிஷேகத்தை நீங்கள் பெற்றால் தான் ஜெயம் பெற முடியும். ఆ అభిషేకమును పొందితేనే మీరు జయము పొందగలుగుతున్నారు. சங்கீதம் 132 கடைசியிலே அப்பொழுதுதான் கிரீடம் உங்கள் தலையிலே பூக்கும் என்று எழுதப்பட்டிருக்கிறது. 132వ కీర్తన చివరి మాటలో అంటున్నాడు, అప్పుడు ఇదిగో నీ తలల మీద కిరీటము ఉంచబడును. அந்த ஜெயத்தை நீங்கள் பெறும்படியாக பரிசுத்த ஆவி உங்கள் இருதயத்தில் ஊற்றப்பட்டிருக்கிறது. మీరు జయము పొంది ఆ కిరీటమును ధరించుకొనుటకు గాను పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో కుమ్మరించబడి ఉన్నాడు. அந்த அன்பு நம்மை வெட்கப்படுத்தாது என்று ఆ எழுதப்பட்டிருக்கிறது. ప్రేమ ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. சங்கீதம் 81:10 సంకీర్తన గ్రంథం 81:10 వాక్యాలు చదువుతున్నాము. வாயை விரிவாக திறந்தால் தான் ஜெயம் கிடைக்கும் என்று నీ నోరు எழுதப்பட்டிருக்கிறது. బాగుగా తెరుము, దానిని నింపేదను, నువ్వు జయము పొందుదువుగాక. இஸ்ரவேலுக்கு ஜெயம் கொடுக்கப்பட்டது அங்கு விலாவாரியாக எழுதப்பட்டிருக்கிறது. ఇదిగో ఇశ్రాయేలుకు జయమని చెప్పి తెలివిగా స్పష్టంగా రాస్తున్నాడు. அந்த பேழையிலே இந்த அனுபவங்களை நாம் பெற்றுக்கொள்ளும்படியாக அவர் ఇదిగో விரும்புகிறார். ఆ యొక్క ఓడ ద్వారా ఈ అనుభవాలను నేర్చుకోవడానికే. ஆனால் நோவாவின் சந்ததியிலும் அங்கு சாபம் வந்து விட்டது. కానీ నోవాహు సంతతి ద్వారా ఆదాము పోగొట్టుకున్న ఆశీర్వాదాలను ఇవ్వాలని దేవుడు కోరినప్పటికీ కానీ నోవాహు సంతతిలో కూడా పాపము ప్రారంభమైంది. நாம் சபிக்கப்பட்டு போனான். వారు శపించబడి ఉన్నారు. அதற்கு பின்பாக తర్వాత ஆபிரகாமிலே அவருடைய திட்டங்கள் நிறைவேறுகிறது. చూడండి నోవాహు తర్వాత అబ్రహాములో దేవుని యొక్క ఆశీర్వాదాలను తిరిగి తీసుకురావాలని దేవుడు నిశ్చయించెను. ஆபிரகாம் அவருடைய சித்தத்தை பரிபூர்ணமாக செய்யும்படியாக அவரை அறிந்து கொண்டான். చూడండి అబ్రహాం అయితే దేవుని యొక్క చిత్తమును జరిగించడం కొరకు దేవుని ముందు ఆయన ఎరిగి ఉన్నాడు. ஆதியாகமம் 12ஆம் அதிகாரத்தில் தான் ஆபிரகாமை அவர் அழைக்கிறார். చూడండి ఆదికాండము 12వ అధ్యాయం 1వ వాక్యం నుండి 2వ వాక్యం వరకు చదివితే అక్కడ అంటున్నాడు, ఇదిగో ఆయన అబ్రహామును పిలిచెను.
உன் இனத்தை, உன் தேசத்தை, உன் தகப்பன் வீட்டை விட்டு நான் காண்பிக்கும் தேசத்துக்கு வா என்று சொல்லுகிறார். ఆయన అంటున్నాడు, నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయటికి వచ్చి నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళుము. ஆனால் அப்போஸ்தலர் நடவடிக்கைகள் 7ஆம் அதிகாரத்திலே அதற்கு முன்பாகவே அழைப்பு வந்துவிட்டது என்று ஸ்தேவான் சொல்லுகிறார். కానీ మనకి ఇక్కడ స్టెఫన్ ఏమంటున్నాడంటే అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయములో 7వ అధ్యాయము మొదటి 2-3 వాక్యాల్లో అంటున్నాడు, ఆ పిలుపుకు ముందే అబ్రహాము పిలుపును ఎరిగినవాడు లేక ఆయనకు పిలుపు కలిగినవాడు రాయబడి ఉన్నది. 12ஆம் அதிகாரத்திலே அவர் வருவதற்கு முன்பாகவே அழைப்பு வந்துவிட்டது என்று ஸ்தேவான் சொல்லுகிறார். ఇక్కడ మనకు చదువుతున్నాం ఏంటంటే దేవుడు అబ్రహామును పిలవడానికి ఇక్కడ 12వ అధ్యాయంలో కంటే ముందుగానే దేవుడు అతన్ని పిలిచెను అని ఆ వాక్యములో రాయబడి ఉండెను. 7ஆம் அதிகாரத்திலே ஸ்தேவான் சொல்லுகிறார், அவர் மகிமையின் தேவனை தரிசித்து வந்தார். చూడండి ఆయన ఏమంటున్నాడంటే, స్టెఫన్ ఏమంటున్నాడంటే ఇక్కడ అతడు మహిమగల దేవుణ్ణి చూసి వచ్చాడు. அங்கே வா என்று அழைக்கிறார், రమ్మని పిలుచుచున్నాడు. ஆனால் 12லே போ என்று சொல்லுகிறார். 12వ అధ్యాయంలో ఏమంటున్నాడు, నువ్వు వెళ్ళుము అన్నాడు. அங்கே உன் தேசத்தையும் உன் இனத்தையும் விடு என்று முதலாவது சொன்னார். నీ దేశమును, నీ చెరులను, నీ తండ్రిని వదిలిపెట్టి వెళ్ళు. ஆனால் இரண்டாவது அழைப்பிலே உன் தேசத்தையும் உன் இனத்தையும் உன் தகப்பன் வீட்டையும் விட்டுவிடு என்று சொல்லுகிறார். ఇక్కడేమో వదిలి రమ్మన్నాడు, 12వ అధ్యాయంలోనేమో వదిలి పొమ్మంటున్నాడు. அதிலே 3 காரியங்களை விட வேண்டும் என்று சொல்லுகிறார். అక్కడ 12వ అధ్యాయంలో 3 కార్యములను విడిచిపెట్టాలి. உன் தேசத்தை, உன் இனத்தை, உன் தகப்பன் வீட்டை விட்டுவிடு. చూడండి, మీ దేశమును, మీ బంధువులను, మీ తండ్రి ఇంటిని వదిలిపెట్టి నువ్వు రావాలి. அதுதான் அவன் வாழ்க்கையில கிடைத்த ஜெயம். అదే అతని జీవితంలో ఆ మాట ద్వారా, పిలుపు ద్వారా అతడు పొందిన జయమై ఉన్నది. ஆதாம் இழந்த மகிமையை ஆபிரகாமுக்கு தரும்படியாக மகிமையின் தேவன் தன்னை வெளிப்படுத்தினார். చూడండి, అబ్రహాము కోల్పోయిన ఆశీర్వాదములను తిరిగి మానవుడికి ఇచ్చినట్టుగాను అబ్రహాము ద్వారా దేవుడు బయలుపరచబడి వారితో మాట్లాడుచున్నాడు. 14ஆம் அதிகாரம் ஆதியாகமம் 14லே ఉన్నతமான தேவனுடைய ஆசீர்வாதம் அவனுக்கு வருகிறது. చూడండి, ఆదికాండము 14వ అధ్యాయములో మనం చదివినట్లయితే దేవుడి యొక్క ఉన్నతమైన సర్వోన్నతుని యొక్క ఆశీర్వాదములు అబ్రహామునకు ఇవ్వబడ్డట్టుగా మనం చదువుచున్నాము. 15லே நான் సర్వోన్నతుల దేవుని என்று சொல்லுகிறார். 15వ వాక్యములో అయితే అంటున్నాడు, నేను సర్వశక్తిగల దేవుడనై ఉన్నాను. 17லே நான் సదాకాలం உள்ள దేవుని என்று 17వ వాక్యంలో సదాకాలం నీతో కూడా నేను ఉన్నాను. 22லே நான் உனக்காக யாவையும் செய்து முடிக்கக்கூடிய யெகோవా ஈராக வெளிப்பட்டு விட்டார். ఇదిగో 22వ వాక్యంలో అంటున్నాడు, సమస్తమును సమకూర్చగల దేవుడుగా యెహోవా ఈరేగా ఆయన ప్రకటించబడి ఉన్నాడు. దేవుని அறிகிற வெளிச்சம் ஆபிரகாமின் வாழ்க்கையை வெளிச்சமாக்கி விட்டது. ఇదిగో అబ్రహాము దేవుణ్ణి తెలుసుకున్నటువంటి ఆ యొక్క వెలుగు అబ్రహాము జీవితాన్ని వెలుగుగా మార్చిపడేసింది. அவன் காணாத தேசத்தை குறித்து நம்பிக்கையோட போகிறார். చూడనటువంటి ఆ దేశమును దేవుడు చెప్పినప్పుడు నమ్మకము, నిరీక్షణ కలిగి బయలుదేరి ఉన్నాడు. உங்கள் வாழ்க்கையில் விசுவாச குறைவுக்கு காரணம் என்ன? మన జీవితాల్లో విశ్వాస కొరతకు గల కారణం ఏమిటి? நாம் தேவனை அறிய வேண்டியபடி அறியவில்லை, அதுதான் விசுவாச குறைவு. ఇదిగో ఈ రోజుల్లో మన జీవితంలో విశ్వాస కొరత కలిగి ఉండడానికి, అవిశ్వాసంగా ఉండడానికి గల కారణం దేవుణ్ణి తెలుసుకోవాల్సిన విధానంలో దేవుణ్ణి తెలుసుకోకపోవటం వలననే. ரோமன் 4 கடைசியிலே சொல்லுகிறார், அவன் அவிசுவாசமாக இருக்கவில்லை. యోహాను సువార్త 4 చివరి వాక్యంలో అంటున్నాడు, ఆయన తెలుసుకోవాల్సిన విధానములో తెలుసుకోలేదు. அவன் சரீரம் செத்து விட்டது, ఆయన శరీరము మృతతుల్యమైనది. சாராளின் கர்ப்பம் செத்து விட்டது, శారా యొక్క గర్భము మృతతుల్యమైనది. ஆனாலும் వాగ్దానத்தை விட்டு அவன் சந்தேகப்படவில்லை. ఆయన దేవుడు చేసిన వాగ్దాన విషయములో ఏ మాత్రమును సందేహించలేదు. విశ్వాసికే ఏదీ இல்லை. ఈ విశ్వాసమును ఉంచుటకు గల కారణాలు అబ్రహాముకు లేకుండా ఉండెను. ஆனாலும் அவன் అవిశ్వాసமாக இருக்கவில்லை. అబ్రహాం అయితే దేవుని పట్ల అంత వయస్సు గలవాడై మృతతుల్యమైన శరీరముతో ఉన్నప్పటికీ అతడు దేవుని యందు అవిశ్వాసమును చూపించలేదు. విశ్వాసத்தில் வல்லவனானான் என்று சொல்லப்பட்டிருக்கிறது. విశ్వాసములో బలము పొందాడు. அவனுடைய குறைபாடுகள் நீக்கப்படுகிறது. ఆయన యొక్క కొరతలు తీర్చబడ్డాయి. 15-16 அவன் இஸ்மவேலை பெற்றெடுத்தாலும் அதை தேவன் நீக்கி போடுகிறார். 14-15లో చదువుతున్నాం, దేవుడు అతడు అబ్రహాము ఇష్మాయేలుని కనినప్పటికీ కూడా ఇష్మాయేలుని దేవుడు తరిమి వేయించున్నాడు. ஈசாக்காகிய கிறிஸ்து அவனுக்கு வாக்களிக்கப்படுகிறார். ఇదిగో ఇస్సాకు అనబడిన క్రీస్తు వాక్కుగా వాగ్దానముగా ఇవ్వబడ్డాడు. தேவனை நாம் அறிந்தால், దేవుని మనం తెలుసుకుంటే, தேவன் நம்மை அறிந்தால், దేవుడు మనం తెలుసుకుంటే, நம்முடைய குறைபாடுகளை நீக்க அவர் வல்லவராக இருக்கிறார். మనము దేవుని తెలుసుకుంటే దేవుడు మనలో ఉన్న కొరతలన్నీ తొలగించువాడై ఉన్నాడు. ஆபிரகாமை தேவன் எப்பொழுது அறிந்தார்?
అబ్రహామును దేవుడు ఎలా తెలుసుకున్నాడు? மெசபத்தோமியாவில் இருக்கும்போதே அறிந்து விட்டார் என்று நாம் நினைத்தால் இல்லை. మెసొపొతేమియాలో ఉన్నప్పుడే ఆయన ఎరుగని వాడిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఎరిగెను. దావీదు சொல்லுகிறார், என் தாயின் கருவிலே நீர் என்னை கண்டீர். ఇదిగో దావీదు ఏమంటున్నాడంటే, నా తల్లి గర్భములో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అని దావీదు దేవుని గురించి చెప్పుచున్నాడు. என் அவயவங்கள் உருவாகும் முன்னே உம்முடைய கண்கள் என்னை கண்டது. ఇదిగో అవయవములలో ఒకటైనను కాకమునుపే నీ కన్నులు నన్ను చూచెను అని దావీదు రాయిచున్నాడు. நீர் என்னை அறிந்திருக்கிறீர் என்று சொல்லுகிறார். దావీదు అంటున్నాడు, దేవా నీవు నన్ను తెలుసుకొని ఉన్నావు. ஆனால் ஆபிரகாமை தேவன் சொல்லுகிறார், ఇదిగో అబ్రహాము దేవుడు అంటున్నాడు, ஈசாக்கை வெட்ட போகும்போது தான் சொல்லுகிறார். చూడండి, ఇస్సాకుని బలి అర్పణ ఇచ్చుచున్న సమయంలో కత్తి ఎత్తినప్పుడు நீ கையை போடாதே, நீ யார் என்று அறிந்திருக்கிறேன் என்று சொல்லுகிறார். కత్తి ఎత్తగానే దేవుడు అంటున్నాడు, நம்முடைய சூழ்நிலைகளிலே தேவன் நம்மை ஆராய்ந்து அறிகிறார். కత్తి ఎత్తినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వెవరో నేను ఎరిగి ఉన్నాను, కత్తి దించుమో అన్నాడు. நம்முடைய సూழ்நிலைகளிலே தேவன் நம்மை ஆராய்ந்து அறிகிறார். చూడండి, మన కష్ట పరిస్థితులలో దేవుడు పరిశోధించి మనల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. அவனுடைய முழு நம்பிக்கை ஈசாக்கு தான். అతని యొక్క పూర్తి నిరీక్షణ ఇస్సాకే. அதற்காக அவன் ரொம்ப காலம் காத்திருந்தான். అతడు ఏం చేశాడంట, చాలా కాలము ఎదురు చూస్తూ ఉన్నాడు. அவனை பலி கொடுக்கும்படியாக சொல்லிவிட்டார். ఆయన బలి ఇవ్వాలని కోరి ఉన్నాడు. எபிரேய நிருபக்காரர் சொல்கிறார், அவனை பலியாக கொடுத்து பாவனையாக பெற்றுக்கொண்டார். ఇదిగో అతడు బలి అర్పణ చెల్లించి తిరిగి మరలా పొందుకున్నాడు అని ఎబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాయిచున్నాడు. அவன் பலியிட்டானா இல்லையா? అతడు బలి ఇచ్చాడా లేదా? அவன் வெட்டினானா இல்லையா? అతను చంపాడా లేదా? ஈசாக்கு மரித்தாரா இல்லையா? ఇస్సాకు చనిపోయాడా లేదా? ஈசாக்கு மரித்தார். ఇస్సాకు అక్కడ చనిపోయాడు. మౌరియా మலைக்கு வருவதற்கு முன்பாக 3 நாள் ప్రయాణం இருக்கிறது. మోరియా పర్వతమునకు వెళ్ళడానికి ముందు 3 రోజుల ప్రయాణం చేయవలసి ఉండెను. புறப்பட்ட அன்றைக்கே தன் தகப்பனுடைய மனதிலே அவன் பலியாகி விட்டான். అక్కడ అతని తండ్రి యొక్క మనసులో అక్కడికి వెళ్ళడానికి ముందుగానే అబ్రహాము మనసులో ఈ ఇస్సాకు ఆల్రెడీ బలి చేయబడ్డాడన్న మనసు కలిగి ఉన్నాడు. 3వ నాளிலே ఉయిరోడు எழுப்பப்பட்டான். 3వ రోజు అతను తిరిగి లేపబడ్డాడు. இந்த ஈசாக்கு கிறிஸ்துவுக்கு முன்னடையாளமானவன். అందుకనే ఇస్సాకు అనే వ్యక్తి యేసుక్రీస్తుకు సూచనగా ముందుగా ఉన్న సూచన అయి ఉన్నాడు. ஆபிரகாம் ஈசாக்கை பலியாக்கியது போல பிதாவாகிய தேவன் உங்களுக்காகவும் எனக்காகவும் கிறிஸ்துவை பலியாக்கினார். చూడండి, అబ్రహాము ఇస్సాకును బలి చేసినట్టే, దేవుని కొరకు బలి ఇచ్చినట్టే, అలాగే మనందరి కొరకు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును మనందరి కొరకు బలిగా ఇచ్చి ఉన్నాడు. ఇவ்வளவு பெரிய సంతతి தான் ఇశ్రాయేల్. చూడండి, ఎంత పెద్ద సంతతి, గొప్ప సంతతి ఇశ్రాయేలు సంతతి. இந்த ఇశ్రాయేలే என் కుమారన్, என் జ్యేష్ఠపుత్రుడు என்று சொன்னார். ఇప్పుడు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు నా కుమారుడు, అతడు నా జ్యేష్ఠపుత్రుడు. ஆபிரகாமுடைய வீட்டுக்கு பக்கத்திலே எப்பொழுதும் ஒரு பலிபீடம் இருக்கும். ఎప్పుడు కూడా అబ్రహాము ఇంటి పక్కన ఉండే ఒక వస్తువు ఏంటంటే బలిపీఠము. எப்பொழுதும் பலி செலுத்தி ஆராதிக்கக்கூடியவன். ఎప్పుడు కూడా అబ్రహాం యొక్క అలవాటు ఏంటంటే ప్రతిరోజు కూడా దేవునికి బలి అర్పణ చేస్తుండేవాడు. ஆதியாகமம் 18:18 சொல்லுகிறார், அவனுக்கு ஒன்றையும் நான் மறைக்க மாட்டேன். ఆదికాండము 18:18 రాయబడినట్టు, నేను ఏది కూడా అబ్రహాముకు చేయకుండా నేను దాచిపెట్టువాడను కాదు. இந்த సత్యங்களை அவன் தன் சந்ததிக்கும் தன் சந்ததிகளின் சந்ததிக்கும் சொல்லுவான் என்ற நம்பிக்கை. దేవుని యొక్క మాటలు, ఆశీర్వాదమును గురించిన మాటలు అతని సంతతి 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 వారికి తెలియచేయాలనే అబ్రహాముతో దేవుడు చెప్పి ఉన్నాడు. அவன் தேவனுடைய சொல்லுக்கும் விதிக்கும் கட்டளைக்கும் கற்பனைக்கும் కీழ்పడియக்கூடிయవన్. అబ్రహాము ఎలాంటి వాడంటే దేవుడు చెప్పుచున్న మాటలు, దేవుడు విధించిన విధులు, కట్టడలు, న్యాయ ప్రమాణములన్నీ కూడా నెరవేర్చువాడై ఉన్నాడు. ஆனால் அவருடைய சந்ததிகள் கீழ்ப்படியாமல் போனார்கள். కానీ అబ్రహాము అయితే లోబడ్డాడు, కానీ అబ్రహాము ద్వారా వచ్చిన సంతతి మాత్రం దేవుని మాటకు లోబడని వారుగా మారిపోయారు. இவனுடைய குறைபாடுதான் அவர்கள் அடிமையாக போனார்கள் என்றாலும், అబ్రహాము యొక్క కొరత వలనే వాళ్ళు దాసులుగా మార్చబడ్డారని చెప్పినప్పటికీ அதை தேவன் மறைத்து விட்டார். అక్కడ దేవుడు దాన్ని మూసివేసి ఉన్నాడు. அவர் சொல்லுகிறார், ఆయన అంటున్నాడు, எமோரியருடைய அக்கிரமத்தினாலே உன் சந்ததி அடிமையாக போகும். అబ్రహాము యొక్క కొరత ద్వారా ఆ సంతతి, అబ్రహాము సంతతి దాసులుగా పోబోతున్నారు. அதை ஆபிரகாமுடைய குறை என்று சொல்லாதபடி அவர் அங்கே மற்றவர்களுடைய அக்கிரமம் என்று சொல்லுகிறார். ఇక్కడ అబ్రహాము యొక్క తప్పు అని చెప్పకుండా అబ్రహాము సంతతి వారి యొక్క తప్పు అని చెప్తున్నాడు. ఎమోరీయుల అక్రమత నిమిత్తం ఇవர்கள் అడిమియాగ పోవాர்கள். అమోరీయుల యొక్క తప్పును బట్టి వీళ్ళు దాసత్వములోనికి వెళ్ళిది. అడిమియాగ పోన இடத்திலே ఆరాధనயை இழந்து விட்டார்கள். చూడండి, వాళ్ళు దాసులుగా
అక్కడ ఏ ఐగుప్తుకైతే వెళ్ళారో அவர்களுடைய అక్కడ ఆరాధనను మరచిపోయారు. அங்கே அவர்கள் வேதனையை சந்தித்தார்கள். అక్కడ వారు వేదనతో నింపబడ్డారు. அடிமைத்தனத்திலே இருந்தார்கள். దాసులుగా బానిసలు చేయబడ్డారు. அங்கே யாத்ராகமம் 3ஆம் அதிகாரத்திலே அவர் சொல்லுகிறார், ఆయన నిర్గమాకాండము 3వ అధ్యాయములో చెప్పుచున్నాడు, அவர்களுடைய கூக்குரலை நான் கேட்கவே கேட்டு, ఇదిగో వారి యొక్క మొర్రలను నేను విని, அவர்கள் படுகிற வேதனையை நான் பார்க்கவே பார்த்து, ఇదిగో వారి పడుచున్న బాధలను నేను చూచి இறங்கினேன் என்று சொல்லுகிறார். దిగి వచ్చాను అని ప్రభు మాట్లాడుచున్నాడు. இந்த உலகத்திலே நீங்களும் நானும் பட்ட பாடுகள் இட்ட கூக்குரலை தேவன் கேட்டார். ఇదిగో మనం ఈ రోజు అనుభవిస్తున్న శాపగ్రస్తమైన జీవితంలో దుఃఖము కన్నీళ్లను ప్రభువు చూచి పరలోకము నుండి మన కొరకు దిగి వచ్చి ఉన్నాడని చూచుచున్నాడు. உங்களை உலகத்திலிருந்து விடுதலையாக்கும்படியாக அவர் ఈ లోకములో నుండి బాధ నుండి విడుదల చేయుటకు గాను ஆபிரகாமின் சந்ததியை எகிப்திலிருந்து அவர் விடுதலையாக்குகிறார். అబ్రహాము సంతతిని ఎలాగూ ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల చేయాలనుకున్నాడో, எகிப்து என்பது உலகம், ఐగుప్తు అనగా లోకము, அங்கே பார்வோன் என்பது பிசாசு, అక్కడ ఫరో అనే రాజు సాతానుగా ఉన్నాడు, அங்கே அவர்களை அடிமைப்படுத்தின அதிகாரிகள் என்பது பாவ அவயவங்கள். ఇదిగో చూడండి, ఇశ్రాయేలును బాధ పెట్టిన అధికారులు ఎవరైతే అనుచుటకు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాపము యొక్క అవయములుగా దూతలుగా వారు కనబడుచున్నారు. இதே ஒப்பனையில் தான் உலகத்திலிருந்தும் பாவத்திலிருந்தும் பிசாசின் பிடியிலிருந்தும் நம் ஒவ்வொருவரையும் தேவன் விடுதலையாக்கி இருக்கிறார். ఏ విధముగా దీన్ని తీసుకొని దీన్ని అర్థం చేసుకుంటే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ఎలాగ వచ్చారో అలాగే ఈ లోకంలో పాపపు బానిస బ్రతుకులు కన్నీళ్లు దుఃఖము నుండి మనల్ని ప్రభు విడిపించడానికి యేసు పరలోకమును దిగి వచ్చి ఉన్నాడు. ఆబ్రహాముడు పన్న ఉடன்பడికైకాக ఇశ్రాయేలుకు அவர் ఇరంగుகிறார். చూడండి, అబ్రహాముతో చేసిన నిబంధనకు అనుకూలముగానే ఈ ఇశ్రాయేలుని కాపాడుటకు దేవుడు ఐగుప్తులో నుండి జనులను విడిపించెను. ఆదాముడు పన్న ఉடன்பడికైకాக உங்களையும் என்னையும் విడుదలయాకి இருக்கிறார். ఆదాముతో చేయబడినటువంటి నిబంధన, ఆశీర్వాదపు నిబంధన, ఈ రోజు అదే ఆశీర్వాదాన్ని నీతో నాతో ఆయన నిబంధన చేయాలని కోరుచున్నాడు. ఆదియాగమం 3:15 தான் அந்த ఉடன்பడికை. ఇదిగో చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 15వ వాక్యములో ఆ నిబంధనను మనము చూడుచుచున్నాము. அவருடைய சந்ததியை விடுதலையாக்கும்படியாக கிறிஸ்துவை கொடுப்பேன் என்று சொன்னார். ఇదిగో ఆ సంతతిని అనగా పాపపు సంతతిని విడిపించుటకు గాను క్రీస్తును నేను మీ కొరకు నేను పంపుదును అని ఆ వాక్య భాగములో అర్థమై ఉన్నది. కొలొస్సీయుల 1వ అధ్యాయం 21, 22 కొలొస్సీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 22, 23 వాక్యములు చదువుతున్నప్పుడు, మున్నే అన్యరాయి మనదిలే దుర్క్రియనాల్ శత్రువులుగా இருந்த நம்மை, ఇదిగో మనము అన్యులుగాను పరదేశులుగాను ఉన్న మనము దేవునికి శత్రులుగాను పాపులుగా ఉన్న సమయములో పరిశుద్ధரும் కుట్రమற்றதும் ఖండిக்கப்படாத జీవితకు ఉட்படுத்தும்படியாக నిష్కలంకును పరిశుద్ధులుగా మీరు జీవించుట కొరకును தம்முடைய மாம்ச శరీరத்திலே పట్ట మరణத்தினாலே దేవునోడు நம்மை ஒப்புரவாக்கி இருக்கிறார். ఆయన శరీరములో పొందిన ఆ యొక్క మరణ వేదన ద్వారా దేవునితో మనల్ని సమాధానపరిచి ఆయన సమాధానకారకుడాయెను. அடுத்த వచనத்திலே తర్వాత వాక్యములు అంటున్నాడు, இந்த சுவிசேஷத்தை நம்பிக்கையை விட்டு நீங்கள் அசையாமல் స్థిరமாய் உறுதியாய் విశ్వాసத்தில் నిలిచిరుந்தால் அப்படி ஆகும். ఇదిగో ఇవన్నీ కూడా సువార్త వల్ల నువ్వు విని నమ్మకముతో విశ్వాసముతో నిరీక్షణతో నువ్వు ఒకవేళ జీవితాన్ని కొనసాగిస్తే ఆ ఆశీర్వాదానికి నువ్వు యోగ్యుడవు. இந்த மாலை வேளையில் இந்த சத்தத்தை கேட்டு நீங்கள் விசுவாசித்தால், ఇదిగో ఈ సాయంకాల సమయంలో ఈ మాటలను నమ్మి నువ్వు దేవుని పైన విశ్వాసం ఉంచినట్లయితే இந்த உடன்படிக்கையின்படி ஒப்புரவாகுதல் ஊழியமும் ஒப்புரவாகுதல் உபదేశமும் உங்கள் జీవితంలో క్రియ నడిపిస్తుంది. చూడండి, సమాధాన వాక్యము సమాధాన పరిచర్య ఏదైతే మనకి ఇవ్వబడిందో అది ప్రయోజనకరముగా మారబోచున్నది. శత్రువులుగా இருந்த நம்மை அவர் శత్రువులమైనటువంటి మనలను ప్రభు విడుదల చేయించున్నాడు. అక్రమத்திலும் పాపத்திலும் మరితిருந்த நம்மை அவர் ఉయిరోడే எழுப்பி இருக்கிறார். అక్రమముతోను పాపముతోను నిండిన వారిని క్రీస్తుతో కూడా మనం బ్రతికించి ఉన్నాడు. உங்கள் வாழ்க்கையிலே అక్రమం நீடித்திருந்தால் உங்கள் வாய்களிலே துதி வராது. ఇదిగో చూడండి, మీ జీవితంలో ఒకవేళ అక్రమం విస్తరిస్తే ఆశీర్వాదాన్ని మనం పొందలేము. தேவனை தேவன் என்று அறிந்தும் அவரை ஸ்தோத்திரியாமலும் துதியாமலும் இருந்தால் உங்கள் இருதயங்கள் இருளடையும். చూడండి, మీ దేవుణ్ణి ఎరిగి ఉండి దేవుణ్ణి స్తుతించకపోతే ప్రార్థించకపోతే నీ హృదయం అంధకారముగా మారును. அது కాయినుకు சொன்னப்பட்டது போல அதே 4 படிகள் உங்களுக்கும் எனக்கும் கொடுக்கப்படுகிறது. చూడండి, ఒకవేళ దేవుని ఎరిగి దేవుని స్తుతించక ప్రార్థించకపోతే ఎలాగో కయ్యనికి ఇవ్వబడిన శాపము నీవు నేను కూడా 4 అంతలు 7 అంతలు ఎక్కువగా మనం వాటిని పొందబోతున్నాము. రోమ నిరుపం 1వ అధ్యాయం 21 నుండి 28 వరకు ఇది రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం నుండి 28వ వాక్యం వరకు మనం చదివినట్లయితే ఈ కార్యములన్నీ అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నాయి. దేవుని அறிந்தும் உங்கள் வாய்களினால் அவரை துதிக்காவிட்டால்
இருந்தால் உங்கள் இருதயம் இருளடையும். చూడండి, దేవుణ్ణి మీరు తెలుసుకొని దేవుణ్ణి ప్రార్థించకపోతే, దేవుణ్ణి స్తుతించకపోతే మీ హృదయము కఠినమై హృదయం అంధకారముగా మారును. అవివేక హృదయము అంధకారమగును అని రాయబడి ఉన్నది. உங்களை అశుద్ధతకు அவர் ఒప్పు கொடுப்பார். అక్కడ వాళ్ళు అపవిత్రమైన దానికి వాళ్ళే తమను తాము అప్పగించుకుంటారు. இழிவான இச்சை ரோகத்துக்கு ஒப்பு கொடுப்பார். అనేక రకమైన చెడ్డ ఆశలకు వాళ్ళు అప్పగించుకుంటారు. உங்களுக்கு கேடான சிந்தை வரும். చెడ్డ ఆలోచనలు వాళ్ళకి వస్తాయి. அதுக்கு பின்பாக உங்களை காப்பாற்றுவது கடினம். చూడండి, దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఒకవేళ నువ్వు దేవుని స్తుతించకపోతే ఇలాంటి చెడ్డవి వచ్చి నిన్ను కాపాడేవాడు ఎవడును అప్పుడు ఉండడు. இருள் அதிகாரத்திலிருந்து உங்களை கொண்டு வந்தாரே, ఇదిగో చీకటి శక్తుల నుండే, అంధకారం యొక్క స్థితి నుండే నిన్ను ప్రభువు తీసుకొని వచ్చి ఉన్నాడు కదా. தன்னுடைய ஜீவனை கொண்டு உங்களுக்கு ஜீவன் அளித்தாரே, అంధకారం నుండి విడిపించి నీ కొరకు ప్రాణాన్ని పెట్టి తన జీవాన్ని నీకిచ్చి ఉన్నాడు కదా. வெளியேறப்பட்ட தம்முடைய ரத்தத்தினால் உங்களை மீட்டுக் கொண்டாரே, అమూల్యమైన తన సొంత రక్తము చేత నిన్ను విమోచించి ఉన్నాడు. தம்முடைய தழும்புகளினால் உங்கள் ரோகங்களை அவர் நீக்கி இருக்கிறார். ఇదిగో తాను పొందినటువంటి గాయముల ద్వారా మనకు స్వస్థతను అనుగ్రహించి ఉన్నాడు. సర్వ వల్లமையுள்ள தேவன் தன்னுடைய வல்லமைகளை இழந்து உங்களுக்காகவும் எனக்காகவும் பூமியில் வந்தார். సర్వశక్తి గల దేవుడై ఉండి తాను ఈ లోకము కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. పూర్ణ అழగుள்ளவர் తమ అழగెல்லாம் ఇழந்தாరు. చూడండి, పరిపూర్ణ సౌందర్యుడైన క్రీస్తు మన కొరకు తన సౌందర్యమునంతా వికారముగా మార్చబడి ఉన్నది. సర్వ వల్లமையுள்ள தேவன் మనిషికి మున్பாக వాయి పేసాదిరుందారు. ఇదిగో ఆ సర్వశక్తి గల దేవుడు మన పాపము నిమిత్తం అన్ని జనుల ఎదుట నోరు తెరువని గొర్రె పిల్లవలే మౌనముగా ఉండెను. நம்மை வெளியேற பெற்றவராக கண்டவருடைய அவரை நாம் துதிப்பதற்கு கடமைப்பட்டிருக்கிறோம். ఇదిగో మనము ప్రత్యేకించబడిన వారము, దేవుని స్తుతించుటకును ప్రార్థించుటకును బాధ్యత కలిగిన వారమై ఉన్నాము. இஸ்ரவேலை விடுதலையாக்கினது போல உலகத்திலிருந்து உங்களை விடுதலையாக்கி கொண்டு வந்த நோக்கம் அவரை துதிக்கும்படியாக ஆராதிக்கும்படியாக. ఇదిగో ఇశ్రాయేలుని అరణ్యములో నుండి ఐగుప్తు నుంచి విడిపించినట్టే ఈ రోజు నిన్ను నన్ను ఈ లోకం నుంచి విడిపించిన దేవుడు ఆయనను స్తుతించి ఆరాధించుట కొరకే கொண்டு வந்த அவர் జ్ఞానస్థానத்திலே ఉడன்பడికై ఉండాకుகிறார். అందుకొరకే ఆయన మన తీసుకొచ్చిన మనలందరినీ కూడా మనతో ఆయన ఏం చేసుకుంటాడంటే నిబంధన చేసుకుంటాడే, ప్రమాణం చేస్తున్నాడు బాప్తిస్మ అనుభవము ద్వారా. இஸ்ரவேலை அங்கே సముద్రத்தின் వழியாகவும் మేఘத்தின் వழியாகவும் జ్ఞానస్థాన ఉடன்பడికైకి ఉட்படுத்துகிறார். చూడండి, ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరిన పిమ్మట వారు ఎర్ర సముద్రమును దాటిరి. ఆ ఎర్ర సముద్రమే వారు నీటి బాప్తిస్మను సూచించుచున్నదని మన ఆత్మీయ జీవితంలో ఆయన మనకు బోధించుచున్నాడు. அங்கே அதை தாண்டி வந்து వానమన్నాவை పుసితాர்கள். అక్కడ వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క ఎర్ర సముద్రమును దాటి వచ్చారో అప్పుడు పరలోకం నుండి వచ్చిన ఆహారమైన మన్నాను భుజించిరి. ఇదేதான் మత్తయి 28 கடைசியிலே சொல்லுகிறார். మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరిలో అంటున్నాడు, நீங்கள் சுவிசேஷத்தினாலே அவரை ரட்சித்து கொண்டு வந்து, ఇదిగో మీరు రక్షణ సువార్తను వారికి బోధించి பிதா குமாரன் பரிசுத்த ஆவியின் நாமத்தினாலே அவருக்கு ஞானஸ்தானத்தை తండ్రి கொடுத்து, కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు, நான் உங்களுக்கு ఉపదేశిத்ததை அவர்களுக்கு ఉపదేశిயுங்கள். నేను మీకు ఏ ఏ సంగతులను చెప్పి తినో వారికి వాటిని బోధించుడి. இஸ்ரவேல் சமுத்திரத்தை தாண்டின உடனே மன்னா கிடைத்தது. చూడండి, ఎప్పుడైతే ఇశ్రాయేలు సముద్రమును దాటి వచ్చారో వారికి పరలోకం నుండి మన్నా వచ్చింది. உங்களுக்கு ஞானஸ்தானத்துக்கு பின்பாக பரிசுத்த ஆவி கிடைக்கும். அதன் மூலமாக தான் எங்கள் ఉపదేశங்களை நீங்கள் விளங்கிக் கொள்ள முடியும். ఇదిగో చూడండి, ఎప్పుడైతే మీరు బాప్తిస్మము ద్వారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన పిమ్మట పరిశుద్ధాత్మను పొందుతారో అప్పుడు మేము చెప్పే ప్రతి ఉపదేశము, మేము చెప్పే ప్రతి వాక్యము మీరు అర్థం చేసుకొని జీవించగలరు. వానమన్నాவை పుసితూ బోరడిత్తు పోయివిட்டது. వాళ్ళకి ఏమైపోయిందంటే ఆకాశం నుండి వచ్చినటువంటి భోజనం మొదట బాగుంది, కానీ తర్వాత సవిచారము లేని అన్నము అని చెప్పి వాళ్ళకి బాగా వెక్కసమైంది. இதே வேதத்தை திரும்ப திரும்ப பதித்து இதே உபதேசத்தை திரும்ப திரும்ப கேட்பது ஒருவேளை போர் அடித்து விட போனது. మనకు కూడా ఎలా ఉంటుందంటే ఈ ఉపదేశాలు విని విని మనకు కూడా బాగా వెక్కసమైనటువంటి భోజనముగా ఈ మాటలు లేదా ఈ ఉపదేశాలు బోధలు కనబడవచ్చు. இவர்கள் வானமன்னாவை பார்க்கும் பொழுது பார்த்த பொழுது ఆ యొక్క ఆకాశం నుండి దిగి వచ్చిన మన్నాను చూసినప్పుడు அதில் ஒரு சிலருக்கு எகிப்தில் இருந்த அவர்களுடைய சட்டிகள் தான் அங்கு சாப்பாட்டு சட்டிகள் தான் ஞாபகத்துக்கு வந்தது. ఇప్పుడు ఈ సవిచారము లేని అన్నం అని దీన్ని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? వీళ్ళు ఏమంటున్నారంటే ఇదిగో ఐగుప్తులో కీరకాయలు దోసకాయలు ఉన్నాయని చెప్పి ఐగుప్తులో ఉన్న పాపలోకాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు ఈ భక్తులు. நம்மையும் எகிப்தின் காரியங்கள் இழுக்கும்.
మనల్ని కూడా అలాగే ఐగుప్తు కాలంలో మనమైతే వదిలిపెట్టి వచ్చాం, కానీ అవి మనల్ని పీడిస్తూనే ఉంటాయి. உலகத்துல நாம் விட்டு வந்த இழிவான இச்சைகள் நம்ம இழுக்கும். లోకమును మనం వదిలిపెట్టిన ఆ చెడ్డ ఆశలు మనల్ని ఇప్పటికీ కూడా లాగుతూనే ఉంటాయి. நம் முன்னும் போகக்கூடிய மேகத்தையும் அக்னியும் பார்த்தால் அது இழுக்காது. చూడండి, ఎప్పుడైతే కొండ మీద ఉన్న అగ్నిని చూసినప్పుడే ఆ యొక్క పాప సంబంధమైన కోరికలు నిన్ను లాగకుండా ఆపుతాయి. அதுக்கு மோசேயை பார்த்தால் அது ஞாபகம் வராது. మోషే దాన్ని చూసినప్పుడు ఇప్పుడు మోషేకి ఐగుప్తు జ్ఞాపకం రావడం లేదు. அதை பார்த்து ஒரு கூட்டம் நடந்தது. ఇదిగో ఆయనను చూసి ఒక గుంపు జనము ఆయనను వెంబడించింది. ஒரு கூட்டம் தான் விரும்பினதை கேட்டு அங்கே செத்து மடிந்தார்கள். ఇదిగో ఆయన కోరినట్టుగానే వాళ్ళ ప్రయాణంలో చనిపోయినారు. கிறிஸ்துவுக்கு ஒப்பு கொடுக்கப்பட்ட நீ உன் சித்தத்தின்படி வாழ உனக்கு அதிகாரம் இல்லை. యేసు ప్రభు చేత పిలువబడి ఏర్పరచబడి సృష్టించబడిన నీవు నీ సొంత ఇష్టానికి అనుగుణంగా నడవడానికి నీకు ఏ అధికారము లేదు. நீ விட்டு வந்த தேசத்தை நினைத்தால் நீ மடிந்து போவது நிச்சயம். ఇదిగో ఒకవేళ నువ్వు వదిలిపెట్టి వచ్చిన దేశం యొక్క పాపమును మరలా నువ్వు తలస్తే మరణించుట నిశ్చయం. உன்னை பிரகாசித்த கிறிஸ்துவை நீ விட்டுப்படால் நீ மரிப்பது நிச்சயம். ఇదిగో నీ మీద ప్రకాశించిన క్రీస్తుని ఒకవేళ నువ్వు వదిలిపెడితే మరణం నిశ్చయం. உன்னை பரிசுத்தப்படுத்தின ரத்தத்தை நீ அற்பமாக எண்ணக்கூடாது. నిన్ను పరిశుద్ధపరిచిన దేవుని రక్తమును అల్పముగా నువ్వు ఎంచకూడదు. మహిమైన கிறிஸ்துவை விட்டால், యేసుని విడిచిపెడితే, మహిమగల క్రీస్తుని విడిచిపెడితే, இந்த ரத்தத்தை நீ அற்பமாக எண்ணினால், ఆ రక్తమును అల్పముగా ఎంచితే உன்னை பிரகாசிப்பது கூடாத காரியம் என்று పౌలు சொல்லுகிறார். పౌలు అంటున్నాడు, నువ్వు మహిమపరచబడడం లేక నీ మీద ప్రకాశించడం, దేవుడు ప్రకాశించడం అసంభవము. ரட்சிக்கப்பட்ட நீ, உடன்படிக்கை பண்ணின நீ, பரிசுத்தாவி பெற்ற நீ சபை கூடுதலை விட்டுவிட்டால் நியாய தீர்ப்பு வரும். చూడండి, రక్షణ పొందినటువంటి నీవు, బాప్తిసం పొందినటువంటి నీవు, అభిషేకం పొందినటువంటి వీడు నీవు యేసుని వదిలిపెడితే న్యాయ తీర్పే ఉండబోతుంది. అది మన్నించబడాத పాపం. అదే దేవుడు క్షమించలేనటువంటి పాపం. సెலுத்தத்தக்க బలి இல்லை. అది చెల్లించవలసిన బలి లేదు ఇక మీదట. న్యాయ తీర్పు వరం என்று భయపడి, న్యాయ తీర్పు మాత్రమే భయముతో ఎదురు నువ్వు చూడాలి. భయపడాத పౌలు భయందిరిక్கிறார். భయపడనటువంటి ధైర్యము గల పౌలు ఈ రోజు భయపడుతున్నాడు. 2 కొరింథీయులు 11 ఉన్ మనం కెడుం என்று భయపడుகிறார். 2 కొరింథీ 11 అంటున్నాడు, ఇదిగో మీ ఎడల సరళత నుండి మీరు తొలగిపోవుదులేమో అని నేను మీ ఎడల భయపడుచున్నాను. దానికి కారణం என்ன? దానికి కారణం ఏమిటి? எங்களுக்கோ கிறிஸ்துவின் சிந்தை கையளிக்கப்பட்டிருக்கிறது. మా కొరకే మాకైతే ఎప్పుడు కూడా క్రీస్తుని గురించిన చింత మీ విషయమే మాకు కలిగి ఉన్నాము. எங்களை கிறிஸ்துவின் அன்பு நெருக்கி ஏவுகிறது. ఇదిగో క్రీస్తు యొక్క ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. அழிந்து போகிற ఆత్మகளின் மீது భారం உனக்கு இல்லை என்றால் கிறிஸ்துவின் அன்பு உன்னில் இல்லை. ఆ నశించిపోయిన ఆత్మల గురించిన భారము నీకు లేకపోతే క్రీస్తు ప్రేమ నీలో నుండి వెళ్ళిపోతుంది. మరణத்திலிருந்து, உலகத்திலிருந்து, ரோகத்திலிருந்து உன்னை விடுதலையாக்கினாரே. ఇదిగో నిన్ను మరణము నుండి, రోగము నుండి, బాధల నుండి ప్రభు నిన్ను విడిపించి ఉన్నాడు కదా. நீ மரிக்கிறவனை பார்த்து சும்மா இருப்பது எப்படி? ఇదిగో నీవు మరణిస్తుండగా ఆయన మౌనముగా ఉండలేదు. உன் உடன்படிக்கையை நீ உடைப்பது எப்படி? ఇదిగో నువ్వు ఎలాగో దేవునితో చేసుకున్న నిబంధనను పగలగొడతావు. நீ மகிமையின் கிறிஸ்துவை பார்க்காதிருப்பது எப்படி? ఎలాగో మహిమగల క్రీస్తును చూడకుండా మందిరానికి రాకుండా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? வெளியேறப்பட்ட ரத்தத்தை நீ மதிக்காமல் இருப்பது எப்படி? ఎలాగో దేవుని నీకు అమూల్యమైన రక్తమును నిర్లక్ష్యము చేయుట ఎంతవరకు సమంజసము? நீ நிர்விசாரமாய் சபை கூடுதலை விட்டு விடுவது எப்படி? నిర్లక్ష్యముగా దేవుని కూటములను నువ్వు విడిచిపెట్టుచున్నావు కదా, మరి ఎలా సాధ్యము? இந்த கடின இருதயம் இஸ்ரவேலிலே இருந்தது. ఇదిగో ఇటువంటి కఠిన హృదయం ఇశ్రాయేలులో కూడా ఉండెను. இந்த వడగా కழுத்து ఇశ్రాయేలుకి இருந்தது. ఇదిగో అటువంటి రాతి హృదయం ఇశ్రాయేలుకు ఉండెను. 6 లక్షల పురుషులు அவர் కుటుంబங்களும் செத்து మడిந்தார்கள். ఇదిగో 6 లక్షల వీరులు వారి కుటుంబములంతా కూడా అరణ్యములోనే చచ్చిరి. 2 பேர் உள்ளே பிரவேசித்தார்கள். ఇద్దరు కానానులోకి వెళ్ళారు. ఇది కఠినమైన పాதை. ఇది కఠినమైన మార్గము. ఇది நெருக்கமான பாதை. ఇది ఇరుకైన మార్గము. இதில் பிரவேசிப்பவர்கள் சிலர். ఇది ఇందులో ప్రవేశించువారు కొందరే. அதற்காக உன்னையும் என்னையும் தேவன் தெரிந்து கொண்டார். అందులో ప్రవేశించడానికి నిన్ను నన్ను ప్రభు ఈ రోజు ఎన్నుకొని ఉన్నాడు. யோசுவாவும் காலேபும் தான் உள்ளே பிரவேசித்தார்கள். యెహోషువ కాలేబులు మాత్రమే కానానులో ప్రవేశించిరి. யோசுவா அவருடைய பிரமாணங்களை விட்டும் அவருடைய ஆலயத்தை விட்டும் பிரிந்து போகாதவன். చూడండి, యెహోషువ ఎలా అంటున్నాడంటే దేవుని గురించి ప్రమాణములను మీరుట గాని, కట్టడలను మీరుట గాని, దేవుని ఆలయమును విడుచుట గాని జరగలేదు.
காலேபு ஆவியின் அபிஷேகத்தினால் பலத்தை இழக்காதவன். ఇదిగో కాలేబైతే దేవుని యొక్క ఆత్మ అభిషేకమును తన బలమును పోగొట్టుకొనని వాడుగా బలమును కాపాడుకున్నవాడుగా కనబడుచున్నాడు. நீ உன் சுதந்திரத்துக்குள் பிரவேசிக்க வேண்டும் என்றால், నీ స్వతంత్రమైనటువంటి ఆ దేశంలోనికి నువ్వు ప్రవేశించాలంటే அவருடைய பிரமாணத்தையும் அவருடைய அபிஷேகத்தையும் நீ இழக்காதவனாக இருக்க வேண்டும். చూడండి, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ఆయన ఇచ్చినటువంటి అభిషేకమును నువ్వు ఏ మాత్రమును పోగొట్టుకొనవద్దు. ఒకవేళ పోగొట్టుకుంటే పరలోకములో ప్రవేశము నీకు లేదు. இந்த உடன்படிக்கைகளை நீ காத்துக் கொண்டால் உனக்கு முன்பாக எரிகோ நிற்க முடியாது. ఇదిగో చూడండి, దేవునితో చేసుకున్న నిబంధన ఏదైతే మీరు నిలిచి ఉంటారో ఏ శక్తులు నీ ఎదుట నిలవబడలేవు. எரிகோவின் ராஜாவும் எரிகோவின் யுத்த சேனையும் உனக்கு முன்பாக விழும். ఇదిగో ఎరికో రాజు, ఎరికో పట్టణం, ఆ పట్టణ ప్రజలు నీ ముందు నిలవలేరు. இந்த உடன்படிக்கையிலே நீ பரிசுத்த ஆவியை பெற்றுக்கொள்ள வேண்டும். దేవునితో చేసిన నీ నిబంధనలో పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ஞானஸ்நானம் என்பது தேவனுடைய உடன்படிக்கை. ఇదిగో దేవుని యొక్క బాప్తిస్మం అనే అనుభవము దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. ஞானஸ்நானம் என்பது தேவனுடைய ஆலோசனை. బాప్తిసం తీసుకునుట దేవుని ఆలోచన అయి ఉన్నది. ஞானஸ்நானம் என்பது கிறிஸ்துவோட மரிக்கக்கூடிய அனுபவம். బాప్తిసం అనగా క్రీస్తుతో కూడా చనిపోయే అనుభవాన్ని చూపించుచున్నది. அதனாலே நீ கிறிஸ்துவை உன்னிலே அடைந்து கொள்ளலாம். ఇదిగో అందుకొరకే క్రీస్తుతో కూడా మీరు పాతి పెట్టబడాలి. கிறிஸ்துவை உன்னில் நீ அடைந்து கொண்டால் மரணத்தை நீ ஜெயிக்கலாம். యేసుతో కూడా నువ్వు పాతి పెట్టబడితే మరణమును యేసు జయించినట్లే నువ్వు జయించబోచున్నావు. వాగ్దానத்தை பெற்றுக்கொண்ட இஸ்ரவேலில் ஒரு கூட்டம் அங்கே மரணத்தை ஜெயித்தது. చూడండి, వాగ్దానము పొందుకున్న ఇశ్రాయేలులో ఒక గుంపు ప్రజలు మాత్రమే జయమును పొందుకొని ఉన్నారు. కடைசியாக పరిహరించக்கூடிய శత్రు మరణమే. ఇదిగో చూడండి, చిట్ట చివరకు ఒకవేళ నీ ప్రమాణమును కాపాడుకోకపోతే నీకు మరణమే సంభవిస్తుంది. కடைசியாக அவர்கள் ఎదుర్కొన్నది యోర్దానిన్ పెరువెల్లం. తరువాత చిట్ట చివరిగా ఇశ్రాయేలు ప్రయాణములో చిట్ట చివరిగా ఎదుర్కొన్న పెద్ద సమస్య యోర్దాను నది దాటుట. யோர்தானை நீ கடக்க வேண்டும் என்றால், యోర్దాను దాటాలంటే பெட்டியை சுமக்கக்கூடிய ஆசாரியர் உனக்கு முன்பாக போக வேண்டும். ఇదిగో మందసము పెట్టెను మోయినటువంటి యాజకులు మీకు ముందుగా నడవవలెను. அந்த பெட்டி கிறிஸ்துவே. ఆ పెట్టె ఏదో కాదు, మందసమనగా క్రీస్తు. கிறிஸ்துவின் சிந்தையுடையவன், கிறிஸ்துவின் அன்பினால் நெருக்கப்பட்ட ஊழியன் உனக்கு முன்பாக போக வேண்டும். ఇదిగో దేవుని యొక్క చిత్తను కలిగి, క్రీస్తు యొక్క మనసు కలిగి, వాటిని ఆ మనసుతో కలిగిన సేవకులు నిన్ను నడిపించువారై ఉండాలి. மரணத்தை கண்டு அஞ்சாத பிரதிஷ்டையின் ஜீவியமுள்ள ஊழியர்களே உங்களை மரணத்தை ஜெயிக்கும்படியாக நடத்துவார்கள். ఇదిగో మరణమును జయించిన క్రీస్తు ఎలాగో దైన శిష్యులై ఉన్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని నడిపించుటకు, మరణము నుండి తప్పించుటకు సమర్థులైన సేవకులై ఉన్నారు. பிரவாகித்து வரக்கூடிய யோர்தான் ஆசாரியர்களின் பாதம் பட்ட மாத்திரத்தில் இரண்டாக பிரிந்தது. ఆటంకముగా ఉన్నటువంటి యోర్దాను నదిలో సేవకుల యొక్క దైవజనుల కాళ్ళు, అరకాళ్ళు నీళ్ల మీద పడగానే యోర్దాను చీల్చబడింది. அந்த பெட்டிக்குள்ள என்ன இருக்கிறது? ఆ పెట్టెలో ఏమున్నాయి? பிரமாணம் இருக்கிறது. ఆ మందసము పెట్టెలో ప్రమాణాలు అనగా ఆజ్ఞలు ఉన్నాయి. மன்னா வைக்கப்பட்ட பொற்பாத்திரம் இருக்கிறது. బంగారు పాత్రలో గల మన్నా ఉన్నది. ஆரோனின் தளிர்த்த கோல் இருக்கிறது. ఇదిగో చిగురించిన అహరోను చేతి కర్ర అందులో ఉండెను. அதன் மூடி கிருபாசனமாய் இருக்கிறது. ఇదిగో దానిపైన మూత కృపాసనము కెరూబుల ద్వారా చేయబడి ఉండెను. அந்த கிருபாசனம் கிறிஸ்துவே. అగో ఆ కృపాసనము క్రీస్తును చూపించుచున్నది. அந்த கிருபையிலே நிற்கக்கூடிய రెండు దూతர்கள் இருக்கிறார்கள். ఇదిగో ఆ పెట్టె మీద, ఆ కృపాసనము మీద రెండు కెరూబులు తన యొక్క ఒక కొన ఒకటి ఆనుకొనుచు అక్కడ తయారు చేయబడి ఉన్నాయి. அது அப்போஸ்தல உபதேசத்திலே கிருபையில் நிற்கக்கூடிய ஊழியர்களை ఈ కెరూబులు అనగా అపోస్తలులకు ఉపదేశమును చూపించుచున్నది. எங்களை கொண்டு உங்கள் இருதயங்களை பிரமாணத்தினால் நிரப்புகிறார். చూడండి, ఈ మిమ్మల్ని తీసుకొని వచ్చి ఆయన ప్రమాణాలను, ఆయన ఆజ్ఞలను కట్టను పెంచి నీ హృదయములను నింపుచున్నాడు. 2 కొరింథీయులు 3 சொல்லுகிறார். 2 కొరింథీ 3 అంటున్నాడు, அது கற்பலகையில் அல்ல. ఇదిగో கற்பலகையில் அல்ல, கற்பலகையில் அல்ல, ஸ்டோன், நாட் இன் தி ஸ்டோன். 3వ అధ్యాయం 3వ వాక్యం అంటున్నాడు, రాతి పలకల మీద గాని. அந்த பிரமாணம் கற்பலகையில் எழுதப்பட்டிருக்கிறது. అక్కడ రాయబడిన ఆజ్ఞలు రాతి పలకల మీద గాని. இப்பொழுது பிரமாணம் உங்கள் இருதயங்களிலே எழுதப்படுகிறது. ఆయన అంటున్నాడు, రాతి పలకల మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములైన పలకల మీద జీవగల దేవుని ఆత్మతో రాయుచున్నాడు. இருதயத்தில்
இருதயத்திலே அவருடைய பிரமாணங்கள் எழுதப்பட்டிருக்கிறது. అప్పుడైతే పెట్టెలో ఉన్న ఆయన ఆజ్ఞలు ఇప్పుడు మన హృదయంలో రాయిచున్నాడు. எபிரேயர் 8:10 ఎబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వాక్యములో, எபிரேயர் 10:16 ఎబ్రీ రాసిన పత్రిక 10:16లో அவருடைய பிரமாணங்களை நம்முடைய மனதில் வைத்து இருதயத்தில் எழுதுவார். ఆయన యొక్క ఆజ్ఞలను మన హృదయంలోను మన మనసులోను ఒకవేళ ఉంచుకున్నట్లయితే நம்முடைய மனதில் வைத்து இருதயத்தில் எழுதுவார். ఇదిగో మన మనసులో పెట్టి మన హృదయంలో రాయును. நம்முடைய மனதில் வைத்து இருதயத்திலும் இருதயத்தில் வைத்து மனதிலும் அவர் எழுதக்கூடிய பிரமாணம் இருக்கிறது. ఇదిగో మన మనసులోను మన హృదయంలోను రాయునటువంటి ఆజ్ఞలు మన కొరకు ఆయన ఉంచి ఉన్నాడు. நீங்கள் మరణத்தை కண்டு భయపడాமல் మరణத்தை జయించ வேண்டும் என்றால், ఇదిగో మరణమును భయపడకుండా మరణమును జయించాలంటే உங்கள் மனது மண்ணா வைக்கப்பட்ட பொற்பாத்திரமாக மாற வேண்டும். ఇదిగో నీ మనసు బంగారు పాత్రలో పెట్టబడిన మన్నావలే నింపబడునుగాక. உங்கள் இருதயம் பரிசுத்தாவினால் நிரப்பப்பட்டவருடைய பிரமாணங்களை காக்க வேண்டும். ఇదిగో నీ హృదయములో పెట్టబడినటువంటి ఆ ఆజ్ఞలు, ఆ పెట్టెలో ఉన్నటువంటి ఆజ్ఞల వలె నీ హృదయము దేవుని మాటలతో నింపబడునుగాక. அப்பொழுது கிறிஸ்து இயேசுவை உயிரோடு எழுப்பின ஆவி உங்கள் சாவுக்கிடமான இந்த சரீரத்தை உயிர்ப்பிக்கும். అప్పుడే దేవుడు యేసు క్రీస్తును లేపిన వాని ఆత్మ మీ ప్రాణములను కూడా సావనైన నీ శరీరములను తన ఆత్మ ద్వారా జీవింప చేయును. அது காய்ந்து போன ஆரோனின் தோலை தளிர்க்க செய்த வல்லமை. ఇదిగో ఎండిపోయిన అహరోను చేతికర్ర చిగురింప చేయగల దేవుడు. கிறிஸ்துவை பெட்டி என்று சொன்னேன். ఇదిగో ఆయనే క్రీస్తు మందసము పెట్టెగా ఉన్నాడు. உடன்படிக்கை பெட்டி, అదే నిబంధన పెట్టె. அது சர்வபூமியின் தேவனுடைய பெட்டி. అదిగో సర్వ భూమి యొక్క దేవుని యొక్క పెట్టె. அது தேவனுடைய மகிமை தாங்கிய பெட்டி. అది దేవుని యొక్క మహిమను నింపుచున్న మందసం. அந்த பெட்டியாக நீயும் நானும் மாற வேண்டும். ఇదిగో ఆ పట్టెవలే మనము నీవును నేనును కలిసి మనం మారవలెను. அந்த பிரமாணத்தை இருதயத்திலே காப்போம். ఆయన ఆజ్ఞలు మన హృదయంలో ఉంచుకొనవలెను. அவருடைய அன்பு அதிலே ஊற்றப்பட்டிருக்கிறது. ఆయన ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుచున్నది. இதற்காக தேவன் உன்னையும் என்னையும் உலக தோற்றத்துக்கு முன்பாக முன்குறித்திருக்கிறார். ఇదిగో ఆ యొక్క జీవితమును చేయుటకు గాను జగదుత్పత్తికి మునుపే మనను క్రీస్తులో ఏర్పరచుకొని ఉన్నాడు. ரோமர் 8:25 அதை வரிசைப்படுத்துகிறார். రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 25వ వాక్యం నుండి కిందికి చదివినట్లయితే, ఎవరిని முன்னறிந்தாரோ அவர்களை அழைத்திருக்கிறார். చూడండి, ఎవరినైతే ముందుగా ఎరిగి ఉన్నాడో వారిని పిలిచాడు. ఎవరిని அழைத்தாரோ அவர்களை மகிமைப்படுத்துகிறார். ఎవరినైతే పిలిచాడో వారిని మహిమపరిచాడు. அவர்களை தெரிந்திருக்கிறார். ఆయన తను తాను బయలుపరచుకొని వారిని నిర్ణయించుకుంటున్నాడు. தேவன் தெரிந்து கொண்டவர்களுக்கு எதிராக இருப்பவன் யார்? ఇదిగో చూడండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలకు విరోధి ఎవడు? உன்னை ஒருவனும் விரோதிக்க முடியாது. యెహోవా నీ పక్షముండగా నీకు విరోధి ఎవడు? ఉండనేరడు. தேவன் தெரிந்து கொண்டவர்களை குற்றம் சாட்டுகிறவன் யார்? ఇదిగో దేవుడు ఏర్పరచుకున్న వారికి విరోధముగా నేరము మోపువాడు ఎవడు? அவர்களை நியாயம் தீர்க்கிறவன் யார்? వాడిని న్యాయము తీర్చి నేరము మోపువాడు ఎవడు? அவருடைய அன்பை விட்டு நம்மை பிரிப்பவன் யார்? దేవుని ప్రేమ నుండి మనం విడుదల చేయువాడు ఎవడు? கிறிஸ்துவே மரித்தார். యేసు చనిపోయాడు. கிறிஸ்துவே உயிர்த்தார். యేసే లేపబడ్డాడు. கிறிஸ்துவே உனக்காக எனக்காக வலது பாரசத்தில் இருக்கிறார். ఇదిగో నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయుట కొరకు తండ్రి కుడిపార్శ్వములో సింహాసనములో కూర్చొని మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్న దేవుడై ఉన్నాడు. ఉపద్రవమో, ఒకవేళ నీకు ఉపద్రవమా, వ్యాధులమో, వ్యాధియా, துன்பமோ, కష్టమా, ఉపద్రవమో, వ్యాధులమో, తున్మమో, పసియో, దుఃఖమా, కన్నీళ్ళ, ఆహారం లేక కొరతతో బాధపడుతున్నావా, ఏదైనా సరే, పసియో, నిర్వాణమో, నాశమోసమో, చూడండి, నాశనమా, ఏదైనాను సరే, పట్టయమో, పట్టయం, కరువు, ఉపద్రవం தொடங்கி పట్టయం వరకు நம்மை ஒன்றும் ஜெயிக்க முடியாது. వస్తున్న కష్టాల నుండి మొదలుకొని కరువు వరకు వెళితే ఆ ప్రేమను మాత్రం ఆయన ఎవరు వేరు చేయలేరు. ஏனென்றால் நம்மில் அன்பு கூறுகிற கிறிஸ்துவினாலே நாம் முற்றும் ஜெயம் கொள்ளுவோம் என்று எழுதுகிறார். మన మీద చూపించినటువంటి ప్రేమ ముందు సమస్తమును ఆ ప్రేమే జయించేస్తుంది. எந்த சிருஷ்டியும் இந்த அன்பை விட்டு நம்மை பிரிக்க முடியாது. ఏది ఈ లోకములో దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదు. அது தேவதூதர்களோ, అది దేవదూతలైనను, வேற எந்த சிருஷ்டியோ, వేరే ఏది సృష్టించబడినదైనా நம்மை அவருடைய அன்பை விட்டு பிரிக்க முடியாது. ఆయన ప్రేమ నుండి మనల్ని విడుదల చేయలేదు என்றுதான் அவர் 8 முடிக்கிறார். ఇదిగో ఇదే ఆయన చెప్పుచున్నటువంటి ముగింపు. ரோமர் 8 நம்முடைய ஜீவியமாக வேண்டும் என்றால், ఇదిగో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ప్రకారముగా మన జీవితము మార్చబడాలంటే அவருடைய பிரமாணங்களை நாம் நேசித்து வாசித்து இருதயத்திலே வைப்போம். దేవుని యొక్క మాటలను చదివి దాన్ని విని మనం దాని హృదయములో ఉంచుకునవలెను. உங்களுடைய மனதை அவருடைய மன்னா நிரப்பட்டும். ఇదిగో మీ హృదయములను నీ మనసులను దేవుని యొక్క మన్నాతో నింపును గాక. உங்கள் இருதயத்தை அவருடைய அன்பு நிரப்பட்டும். ఇదిగో నీ హృదయములను దేవుని యొక్క ప్రేమతో నింపును గాక. உங்களுடைய
அவருடைய சரீரத்திலே உயிர்த்தெழுந்த வல்லமை வரச் ఇదిగో செய்யட்டும். నీ యొక్క శరీరములో లేపబడినటువంటి ఆత్మ ద్వారా నింపును గాక. குமாரனை பரிபூர்ணமாய் அபிஷேகம் பண்ண தேவன், ఇదిగో కుమారుని దేవుడు పరిపూర్ణ పరచుట కొరకు అభిషేకించినటువంటి దేవుడు நம்முடைய குமாரன் மூலமாய் நாம் ஒவ்வொருவரையும் அதே அபிஷேகத்தினாலே நிரப்புகிறார். కుమారుని అభిషేకించిన అభిషేకం ద్వారా దేవుడు మనందరినీ కూడా అదే అభిషేకంతో నింపుచున్నాడు. அந்த இஸ்ரவேல் தம் சுதந்திரத்தை முழுவதுமாக அடைந்து கொள்ள முடியவில்லை. ఇదిగో చూడండి, ఇశ్రాయేలీయులు పూర్ణముగా ఆశీర్వాదాలను పొందుకోలేకపోయారు. ஆனால் நீங்களும் நானும் அதை சுதந்திரித்துக் கொள்ளும்படியாக அழைக்கப்பட்டிருக்கிறோம். చూడండి, నీవును నేనును దాని కొరకు స్వతంత్రించుకొనుటకు ఆశీర్వాదం పొందుకొనుటకు మనం పిలువబడి ఉన్నాం. எபிரேயர் 11ஆம் அதிகாரத்தை வாசித்து பாருங்கள். ఎబ్రీ రాసిన పత్రిక 11 అధ్యాయం చదివినప్పుడు அவர்கள் நிழலாம் நாம் நிஜமாம். అది వారు నీడ, మనము నిజము. வாசித்து பாருங்கள். அவர்கள் நிழலா, చూడండి, చదివి చూడండి, వారు నిజంగా నీడయేనా, நாம் నిజమా? మనం నిజంగా ఉన్నామా? தேவன் அவர்கள் தேவன் என்று சொல்ல வெட்கப்படவில்லை. వారు దేవుని ఎరిగి దేవుని స్తుతించుటకు సిగ్గుపడలేదు. உன்னுடைய என்னுடைய ஜீவியத்தை பார்த்து நாம் அப்படி சொல்ல முடியுமா? ఇదిగో నీవు నేను ఆ యొక్క ప్రభు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి ఆ విధంగా నువ్వు కూడా చెప్పగలవా? வாக்குத்தத்தத்தின் தேசத்திலே வாக்குத்தத்தத்தின் சுதந்திரவாளிகளோடு, ఇదిగో వాగ్దాన దేశములో స్వతంత్రించుకున్నట్లుగా கூடாரங்களிலே பரதேசியாய் சஞ்சரித்தான் ஆபிரகாம். అబ్రహాం అయితే గుడారములో పరదేశిగా సంచరించి ఉన్నాడు. தேவனால் கட்டப்பட்ட கைவேலை இல்லாத வீடு வருகிறது என்று அவர்கள் காத்திருந்தார்கள். ఆ దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చుట కొరకు కయ్యను పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదమును, ఆదామును పుట్టిన ఆశీర్వాదమును తిరిగి మన జీవితంలో ప్రభు ఇవ్వాలని ప్రభు ఇష్టపడుచున్నాడు. அதை தூரத்திலே கண்டு மார்போடு அணைத்துக் கொண்டார்கள். ఇదిగో వారు దూరం నుండి చూసి దానికి వందనము చేసి ఉన్నారు. அவர்களுக்கு இந்த உலகம் பாத்திரமாக இருக்கவில்லை. ఇదిగో ఈ లోకము ఎన్నదగినది కాదని వారు ఎంచి ఉన్నారు. அவர்கள் அதை சுதந்திரித்துக் கொள்ள முடியவில்லை. ఇదిగో వారికి స్వతంత్రించుకోవడానికి అవకాశము లేకపోయేను. தேவன் அவர்கள் தேவன் என்று சொல்ல வெட்கப்படவில்லை. ఎందుకంటే వారందరూ కూడా దేవుని దేవుడని చెప్పుటకు సిగ్గుపడలేదు. அவர்கள் மரணத்தை கண்டு அஞ்சவில்லை. ఆయన మరణమును చూసి వెనుదిరగలేదు. மலைகளிலும் குன்றுகளிலும் ஓடி ஒளிந்தார்கள். అక్కడ వాళ్ళు గుహల్లోను కొండల్లోను దాక్కున్నారు, బాధలను అనుభవించి ఉన్నారు. பட்டய கருக்குக்கு தப்பினார்கள். ఎంతో మంది కత్తివాత చేత తప్పించుకున్నారు. தங்களுடையவர்களை சாக கொடுத்தார்கள். ఇదిగో తమ సొంత వారినే మరణమునకు అప్పగించి ఉన్నారు. அதிலும் சிலர் மேன்மையான உயிர்த்தெழுதலை நம்பி வாதிக்கப்பட ஒப்பு கொடுத்தார்கள். ఎందుకంటే ఉన్నతమైనటువంటి సత్యమును జీవితమును ఆశించి తమను తాము ఆ యొక్క కష్టానికి, ఆ యొక్క ప్రమాదానికి, ఆ యొక్క కష్టానికి, శ్రమలకు అప్పుగిచ్చుకొని ఉన్నారు. இவர்கள் ஜீவியத்தின் நீதியினாலே அங்கே வாழ்க்கை விசுவாசத்தினாலே நீதி அடைந்தவர்கள். ఇదిగో చూడండి, వాళ్ళందరూ కూడా తమను తాము అప్పగించుకొని తమ విశ్వాసము ద్వారా నీతివంతులుగా మార్చబడ్డారు. இவ்வளவு பெரிய ஜீவியத்தை அவர்கள் செய்தும் நம்மை அல்லாமல் அவர்கள் பூரணராக முடியாது என்று ఈ రోజు మన ద్వారా మన నీతిమంతులుగా మారినప్పుడే వాళ్ళు పరిపూర్ణులుగా మార్చబడుతున్నారు. ஆபிரகாமுக்கு இல்லாத மேன்மை நமக்கு கொடுக்கப்படுகிறது. అబ్రహాముకు లేనటువంటి ఆ గొప్ప మేలు మనకి ఇచ్చి ఉన్నాడు. ஈசாக்குக்கு இல்லாத மேன்மை உனக்கும் எனக்கும் கொடுக்கப்படுகிறது. ఇస్సాకు ఇవ్వబడినటువంటి ఆ గొప్ప మేలు మనకి మీకును ఇచ్చుచున్నాడు. யாக்கோபின் அனுபவம் நமக்கு நிஜமாக்கப்படுகிறது. ఇదిగో యాకోబు యొక్క అనుభవం మనకు నిజముగా మార్చబడుచున్నది. இஸ்ரவேலின் மேன்மையானவர்கள் நாம் போகக்கூடிய இடத்துக்கு வர முடியாது. ఇదిగో ఇశ్రాయేలు మేలు పొందుకున్నప్పటికీ నేను వెళ్ళే స్థలానికి వారు రాలేరు. எபிரேயர் 12 முதல் வசனத்திலே சொல்லுகிறார். ఎబ్రీ రాసిన పత్రిక 12వ వాక్యం అంటున్నాడు, மேகம் போன்ற இத்தனை திரளான சாட்சிகள் நம்மை சூழ்ந்திருக்க, మేఘం వలె సాక్ష్య సమూహము నన్ను ఆవరించి ఉన్నందున ஓ இத்தனை மேன்மையானவர்கள் நம்மை சூழ்ந்திருப்பார்கள். ఇదిగో వీరందరూ కూడా మేలును పొందుకొనుటకు స్వతంత్రించుకుందరు. ஆனால் ஜெயம் கொண்ட நாம் அவரோட சிங்காசனத்தை பகிர்ந்து கொள்வோம். జయము పొందినటువంటి మనము మాత్రమే మనము సింహాసనం அங்கே స్వతంత్రించుకుంటాం. ஒரே சிங்காசனம் இருக்கிறது. ఇదిగో ఒకటే సింహాసనం ఉన్నది. அது ஒரே பிதா உட்கார்ந்திருக்கிறார். ఇదిగో ఒకే ఒక దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ஜெயம் கொண்ட குமாரன் அதிலே வீற்றிருக்கிறார். ఇదిగో కుమారుడైతే మన కొరకు ఎదురు చూస్తున్నాడు. நீ அவருடைய மனவாட்டியாக ஜெயம் கொண்டால், ఇదిగో ఆయనకు బెండి కుమార్తె వలె జయము పొందుకున్నట్లయితే குமாரன் இருக்கக்கூடிய அதே சிங்காசனத்திலே நீ இடம் பெறுவாய். కుమారుడు కూర్చున్నటువంటి సింహాసనంలో నిన్ను చేర్చును. அதுக்கு நாம் என்ன செய்ய வேண்டும்? దానికి ఏం చేయవలెను? விசுவாசத்தை துவங்கினவரும் முடிக்கிறோமாகி அவரை நோக்கி, ఇదిగో విశ్వాసమును ఆరంభించి
ఇచ్చిన వాడు విశ్వాసమును గిచ్చువాడైన యేసును చూచుచు உனக்கும் எனக்கும் நியமிக்கப்பட்ட ஓட்டத்தை பொறுமையோட ஓட வேண்டும். ఇదిగో నీకు నాకును ఈ విధించబడినటువంటి పందెపు రంగములో ఓపికతో పరిగెత్తు. அதற்காக ஒரு பரம அழைப்பு உனக்கு கொடுக்கப்படுகிறது. అందుకనే పరలోక పిలుపు మనకు అనుగ్రహించి ஒரு பரம వాసస్థలం உனக்காக வைக்கப்பட்டிருக்கிறது. మన కొరకు ఎదురు చూచుచున్నది. ஒரு பரம அழைப்பின் பந்தய பொருள் உனக்காக வைக்கப்படுகிறது. పరలోక పిలుపుతో మన కొరకు అక్కడ ఉంచబడి ఉన్నది. பந்தய பொருளை பெரும்படியாக ஓடு. ఇదిగో ఆ పందెపు రంగములో బహుమానం పొందినంతగా పరిగెత్తు. பரம வாசஸ்தலத்தை அடையும்படியாக வாடு. పరమ వాసస్థలము కొరకు పరిగెత్తు. அதுக்கு பரம அழைப்பு உனக்கு கொடுக்கப்பட்டிருக்கிறது. ఇదిగో దాని కొరకే పరమ పిలుపు నీకు ఇవ్వబడది. அதுக்கு நீ என்னை பார்க்க கூடாது. ఇదిగో నువ్వు నన్ను చూడకూడదు. ஒரு மனிதனையும் பார்க்க ఏ கூடாது. మనుషుని చూడకూడదు. நீ அப்போஸ்தலனாகிய பிரதான ஆசாரியனாகிய கிறிஸ்து இயேசுவை கவனித்து பார்க்க வேண்டும். అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసు పైన నువ్వు లక్ష్యం ఉంచవలెను. அவர் உன்னை போல என்னை போல சோதிக்கப்பட்ட பாவம் இல்லாதவராய் ஜெயித்திருக்கிறார். ఇదిగో మనందరి కొరకు ఆయనంత శోధించబడి పాపము లేని వాడుగా నిరూపించబడి ఉన్నాడు. உன் பலகீனங்களை ஜெயிக்கும்படியாக உதவும்படியாக அவர் இருக்கிறார். నీవు బలహీనతలో జయించుట కొరకు ఆయన సహాయము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. உன் ரகசிய போராட்டத்திலே அவர் உனக்கு உதவி ఈ செய்யும்படியாக రహస్య இருக்கிறார். పోరాటములలో దేవుడు నీకు సహాయము చేయువాడై ఉన్నాడు. உன் மனதையும் உன் இருதயத்தையும் உன் சரீரத்தை அவருக்கு ஒப்புக்கொடு. ఇదిగో నీ మనసును నీ హృదయమును నీ శరీరమును ప్రభువునకు అప్పగించుకొనుము. நாளை உடன்படிக்கையிலே நீ பங்கு பெறு. ఇదిగో రేపు చేయబోయే నిబంధనలో నువ్వు పాలు పొందుము. அந்த உடன்படிக்கையை காத்துக்கொள்ளும்படியாக உன் மனதை உறுதிப்படுத்து. ఇదిగో దేవుడు చేసే ఆ నిబంధనను కాపాడుకొనుటకు నీ మనసును అప్పగించుకొనుము. நாளிலே சொல்லப்பட்ட அந்த வசனங்களுக்கு முழுவதுமாக ஒப்புக்கொடுப்போம். చెప్పబడినటువంటి వాక్యమునకు సంపూర్ణంగా సమర్పించుకుందాం. தேவனுடைய சாயலை நீ அடைந்துகொள். దేవుని యొక్క స్వరూపములోనికి నువ్వు అప్పగించుకుందాం. தேவன் தந்த ஜெயத்தை நீ பெற்றுக்கொள். దేవుని యొక్క జయమును పొందుకొనుము. இருந்த అంధకారத்திலிருந்து உன்னை விடுதலையாக்கி దేవుడు అంధకారములో నిన్ను విడుదల చేసి அன்பின் குமாரனின் ராஜ்யமாகிய சபைக்கு உன்னை கொண்டு வந்திருக்கிறார். ఇదిగో ప్రియ కుమారుని యొక్క రాజ్యమైన దేవుని సంఘములోనికి నిన్ను తీసుకొని వచ్చి ఉన్నాడు. ஒளியுள்ள பரிசுத்தமான சுதந்திரத்தில் பங்கு பெறும்படியாக தேவன் உன்னை முன்குறித்திருக்கிறார். పాత నిబంధన పరిశుద్ధులతో కూడా నీవు ఆ యొక్క భాగ్యాన్ని పొందుకొనుటకు ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకొని పిలిచి ఉన్నాడు. இந்த மேன்மையான வாக்குத்தத்தங்களுக்கு உன்னை நீ ஒப்புக்கொடு. ఈ గొప్ప ఉన్నతమైన వాగ్దానముల కొరకు నిన్ను నీవు అప్పగించుకొనుము. இந்த விலையேறப்பட்ட உடன்படிக்கையை நீ காத்துக்கொள்ளும்படியாக உன்னை இன்னைக்கு ஒப்புக்கொடு. ఇదిగో ఈ ఉన్నతమైన సత్యములను అనుసరిస్తాను ప్రభు అని చెప్పి నీ మనసు నీ హృదయం నీ మన శరీరమును ప్రభువునకు సంపూర్ణముగా సమర్పించుకొనుము. உன்னை சிருஷ்டித்த தேவனை நீ அறிந்துகொள். ఇదిగో నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు తెలుసుకో. அவருடைய ஆவியினாலும் அவருடைய வசனத்தினாலும் நீ யார் என்று அறிந்துகொள். ఇదిగో ఆత్మ ద్వారాను వాక్యము ద్వారాను ఆయన ఎవరో నువ్వు తెలుసుకొనవలెను. ஆலயத்திலே உன்னை நிலைநிறுத்துவார். ఇదిగో ఆలయములో ఆయన నిన్ను నిలబెట్టును. உன் வாக்குத்தத்தங்களை உனக்கு உறுதிப்படுத்துவார். ఇదిగో వాగ్దానములను నీకు ఆయన అనుగ్రహించును. உன் బలహీనங்களை அவர் மாற்றுவார். ఇదిగో నీ బలహీనతలను నీ మార్చువాడై ఉన్నాడు. மாலைவேளையிலே அவருடைய சமூகத்திலே நம்மை தாழ்த்துவோம். ఇదిగో మనము దేవుని సన్నిధిలో హెచ్చించబడినట్లు మనము తమను తాముగా మనం తగ్గించుకొని ప్రభు దగ్గర ప్రాధేయపడదము. சொல்லப்பட்ட இந்த வார்த்தைகளை உன்னை நியாயம் தீர்க்காதபடிக்கு அதன் கிருபைக்கு ஒப்புக்கொடு. దేవుని యొక్క కృపను పొందుకొనుటకు దేవుని యొక్క సన్నిధానములో నిన్ను నీవు సమర్పణ చేసుకొనుము. இந்த వార్తகளுக்காக அதன் கிருபைகளுக்காக கர்த்தரை ஸ்தோத்திரிப்போம். ఇదిగో దేవుడు మనకి ఇచ్చినటువంటి మాటలను బట్టి మనం దేవుని స్తోత్రించెదము. ஸ்தோத்திரம் స్తోత్రం 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 ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் ஸ்தோத்திரம். విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా.